పెళ్ళి అనేది కలయిక కోసం ఉన్నట్టు పచ్చిగా మాట్లాడాలంటే ఏదో శోభనం చేసుకోవడానికి పెళ్ళా, 1,00,000 రూపాయలు భర్త సంపాదిస్తుంటే మరొక 1,00,000 భార్య సంపాదించాల్సిన అవసరం ఉన్నదా? కొలది ఎవరికి కూడా పెళ్లి మీద నమ్మకం లేదు. కారణం ఏమిటి? పెళ్ళైన 3 నెలలకో 6 నెలలకో మనస్పర్ధలు వచ్చేసి విడాకులు కావాలని వస్తారు. ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా, నా దగ్గరికి ఎక్కువ శాతం అనేవాళ్ళు అందుకని మొత్తం అట్లా కంప్లీట్గా యువతనే మనం దోషులను చేసి మాట్లాడటం కరెక్ట్ కాదండి. అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు మన పిల్లాన్ని ఇంట్లో మనం తయారు చేయలేనంత స్థితిలో మనం ఉన్నామా? మంచి చెప్పలే. రీసెంట్గా నిన్నెవరు బిల్డర్స్తో మాట్లాడుతుంటే విత్ కిచెనా వితౌట్ కిచెనా అని అడుగుతున్నారు. వింత వింతలన్నీ మా లాయర్ గారితో వస్తున్నాయి, వింత కేసులన్నీ. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ. ఎన్నో కేసెస్ చూసాం, ఎన్నో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కుటుంబాలు ఎన్నో రకాలుగా విడిపోతున్నాయి. ఏ చిన్న చిన్న కారణాలకు కూడా ఒక సఖ్యత లేదు. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్య దాంపత్యానికి చాలా దూరంగా ఉంటూ ఇవాళ వివాహ వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యేటువంటి స్థితి మనకు వచ్చింది. ఇవాళ మన అదృష్టం, మనతో కలిసి ఈ విషయాలు సమాజంలో అసలు వివాహ వ్యవస్థ ఇంతచేటు పూర్తిగా పాడైపోవడానికి గల కారణాలు ఏంటి, ఇలా అన్యోన్య దాంపత్యం భార్యాభర్తల మధ్య మంచిగా పెరగాలి అంటే ఎలా కుటుంబ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయాలు మనతో డిస్కస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు, వారి పేరు చెప్తే చాలు ఎంతోమంది అమ్మతో మాట్లాడాలి, అమ్మని కలవాలి అని తాపత్రయపడి మంచి మాటలు వినాలి అని ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మనతో ఉన్నారు భారతీయం సత్యవాణి అమ్మగారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. మధు గారు నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. అమ్మా ఇవి నేను ఎన్నో కేసెస్ నిజంగా కౌన్సిలింగ్కి రావడం కానీ, ఈ ఫ్యామిలీ కేసెస్ వీళ్ళు అటెండ్ అవ్వడం కానీ ఏంటంటే వీళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా కుటుంబాలు విడిపోవడానికి. పెళ్ళి అనేది వీళ్ళు కలకాలం కలిసి ఉండటానికి చేస్తాము, చక్కగా నిండు నూరేళ్ల జీవితం, ఒక వ్యవస్థ, పిల్లలు హాయిగా తోడు నీడ అనే విధంగా పెద్దవాళ్ళు ఒక పెళ్లి చేస్తారు. కానీ ఇవాళ ఏమైందంటే స్వతంత్ర అభిప్రాయాలు కావచ్చు, మేము ఇండిపెండెంట్ అనే అభిప్రాయం కావచ్చు, ఇండివిజువల్ ఎర్నింగ్ చేస్తున్నాం అనే అభిప్రాయం కావచ్చు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను సొంతగా నిలబడను, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక చిన్న కారణం చేతనే చిలికి గాలివానయ్యి పెద్ద సమస్యగా అయిపోయి విడిపోయేంత అవుతుంది. అంటే ఎలా అయిపోయారంటే చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు అన్న స్థాయిలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడిపోయినాయి, చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడినాయి. బట్ ఇవాళ చింతలన్నీ చిన్న కుటుంబాల్లోనే ఉంటున్నాయి. భార్యాభర్త వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు, ఎంప్లాయీస్ పిల్లలిద్దరికీ పెళ్లి చేస్తారు, వచ్చి ఇక్కడ కాపురం పెడతారు, హైదరాబాద్లోనే సిటీలోనే ఉద్యోగం చేస్తూ కాపురం పెడతారు. 6 నెలలు తిరగకుండానే వీళ్ళు విడాకులు అని చెప్పి వచ్చేస్తున్నారు ఇద్దరు. ఇట్లాంటి చిన్న కుటుంబాలలోనే ఇవాళ పెరుగుతున్నాయి. ఏమీ కారణాలు ఎక్కువ ఉండొచ్చు. కౌన్సిలింగ్ గురువు ఎవరండి? జగద్గురు ఆయనే కదా. ఆయన ఎన్ని రకాలుగా మనకు బోధ చేశాడు భగవద్గీత ద్వారా. అవును. ఆ గీతను కేవలం పారాయణ చేయడానికి పరిమితమైపోయి అందులోని విషయాలను జీవితానికి అన్వయించుకోకపోవడం వల్ల మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు. ఆయన ఏం చెప్పాడు? యద్యత్ ఆచరిత శ్రేష్ఠ, శ్రేష్ఠులు ప్రముఖులైనటువంటి వాళ్ళు ఏది ఆచరించారో అది మీరు ఆచరిస్తే చాలు అన్నాడు. అనూచానంగా ఆయన చెప్పినటువంటి మాటని విని మన పూర్వీకులందరూ కూడా దాన్నే అనుసరిస్తూ వచ్చి జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలని కూడా ఆనందంతో అధిగమించి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని త్యాగాలు చేసినటువంటి జీవన విధానం మన భారతీయ జీవన విధానం, దాంపత్య ధర్మం, ఇవన్నీ. అది ఎప్పుడైతే పక్కకి నెట్టేశామో అప్పుడు నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు. అందుకని మధు గారు, ఈ సమస్యలన్నింటికీ కారణం ఎక్కడుందంటే సృష్టి మూలాలకు వెళ్ళి మనం తడిమి చూస్తేనే వీటికి ఆన్సర్ దొరుకుతుంది, తెలుస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సమాజాన్ని, వావి వరుసలు లేకుండా జీవిస్తున్నటువంటి మానవ సమాజాన్ని ఒక నియమంతో, ఒక నిబద్ధతతో జీవించడానికి కావలసినటువంటి ఒక జీవన విధానాన్ని
మన ఇతిహాసాల ద్వారా, మన పురాణాల ద్వారా, పూర్వీకుల యొక్క గాథల ద్వారా మనకి వివరించి ఆ విధానాన్ని ఒక బాటను పెట్టి వెళ్ళారా లేదా మనకి? అవును, ఖచ్చితంగా పెట్టారు. ఇప్పటి వరకు ఆ బాటలో నడుస్తూ వచ్చి సుఖంగా జీవించామా లేదా? మా తరం నుంచి తీసుకుందాం. ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎక్కడ వస్తున్నాయి? అవివేకం, అజ్ఞానం, మనకి పెద్దవాళ్ళు మీకే సరిగ్గా అసలు సోషల్గా బతకడం చేత కాలేదు అనేటువంటి ట్రెండు ఇవాళ పెరిగిపోయింది యువతరంలో. కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారమ్మా, శ్రేష్ఠులు ఉన్నతులు వాళ్ళ జీవన ప్రమాణాలను తీసుకొని ఇలా చేయాలి అంటే ఇవాళ పిల్లలు ఎలా అయిపోయిందంటే మా తాతయ్య అమ్మమ్మ లేదా మా తాతయ్య నాయనమ్మ కాపురం ఇలా చేశారు, ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని కష్ట నష్టాలున్నా ఇంట్లో తిన్నారో లేదో ఉన్న కలోగంజ తాగారో, పచ్చడి ముద్ద వేసుకొని తిన్నారో లేదా పెరుగన్నమే తిన్నారో, బయటికి పొక్కనీయకుండా కుటుంబంలో కాపురాలు చేసుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రి పిల్లల్ని చదివించడానికి ఏం చేశాడు, తండ్రి ఎంత కష్టపడ్డాడు, ఆ తల్లి ఇంట్లో ఉన్న వసతులతోటి, తండ్రి తెచ్చిన వసతులతోటి సంసారాన్ని ఎలా చక్కదిద్దింది అనేది ఇవాళ నేను చూసిన వాటిలో ఎక్కువ శాతం ఈ పిల్లలకి తెలియకుండా పోతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు మించిన ఉన్నతులు శ్రేష్ఠులు పిల్లలకి ఎవరుంటారు? వాస్తవంగా నిజంగా చెప్పాలి అంటే ఎవరు ఉండరు కదా. కనీసం ఇవాళ తల్లిదండ్రి వాళ్ళ సంసార జీవితం అంటే ఎలా వచ్చింది, సొంత కుటుంబమే ఎలా వచ్చింది అని తెలుసుకోలేని స్థితిలో ఉండి జ్ఞానం లేక ఉన్నారేమో. ఆ తప్పు ఎవరు చేశారు? తల్లిదండ్రులే చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ ఆధునికతలో ఏదో గొప్పతనం ఉన్నదనుకుని తల్లిదండ్రులు కూడా భ్రమపడుతున్నారు. ఆ భ్రమపట్టడం వల్ల ఆ భ్రమపడేటట్టు చేసి వెళ్ళిపోయాడు బ్రిటిష్ వాడు. మనల్ని పాలించుతున్నప్పుడు మనల్ని ఒక భ్రమల్లో ముంచేసి మనవన్నీ అబద్ధాలని, మన పురాణ ఇతిహాసాలని, పిచ్చిరాతలని, వేదాలని రకరకాల భ్రమల్లో ముంచేస్తే శాస్త్రం మీద మనకు అధ్యయనం లేకపోవడం వల్ల, శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆ శాస్త్రాన్ని సరైనటువంటి కోణాలు చక్కగా చెప్పగలిగినట్టు పెద్దలు లేకపోవడం వల్ల చాలా పొరపాట్లు జరిగి తప్పటడుగులు పడ్డాయి. మన పిల్లలని మన తల్లిదండ్రులు మనమే విదేశాలలో చదువుకుంటే గొప్పతనమని, గొప్ప గొప్ప ఏసీ రూముల్లో చదివించుకోవటంతో గొప్ప వాళ్ళం అయిపోతామని రకరకాల భ్రమల్లో పడి తల్లిదండ్రులే పంపిస్తున్నారుగా. ఈ తల్లిదండ్రులే పిల్లలకి అసలు సంస్కారాన్ని నేర్పిస్తున్నారా? విద్యావేత్తలైనటువంటి వాళ్ళ స్కూల్స్లో పాఠాలు చెప్పేటప్పుడు నీతి సంబంధమైనటువంటి కథలను చెప్పడం కానీ, పూర్వీకులు ఎలా జీవించారో పూర్వీకుల యొక్క గాథలను వాళ్ళకి బోధించడం కానీ చేస్తున్నారా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రెడ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగే కానీ ఆ అమ్మ ఆ ఆవు చదువులు లేవు కదండి. ప్రారంభం ఎక్కడవుతుందండి? అమ్మ ఒడి నుంచే ప్రారంభం అవుతుంది కదా. అమ్మ ఒడే చెడిపోయినప్పుడు, బడే చెడిపోయినప్పుడు, గుడి కూడా చెడిపోయినప్పుడు, ఈ మూడే కదండి ముఖ్యంగా. అమ్మ ఒడి, బడి, గుడి. ఈ మూడు కూడా ఎలా ఉన్నాయి ఇవాళ? మూడు అస్తవ్యస్తంగానే ఉన్నాయి, శిథిలావస్థలోనే ఉన్నాయి. అమ్మతనం పోగొట్టుకుంటున్నాం, స్త్రీత్వాన్ని పోగొట్టుకుంటున్నాం, విద్య అనేటువంటి కేవలం అక్షర జ్ఞానం అనేటువంటి పొరపాటుతో పడిపోతున్నాం. ఏదో పాట విన్నాను ఆత్మీయ, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులు ఎందుకు అని. ఆ చదువు సంస్కారం అనేటటువంటిది రెండు మనకు ఉండేవి. చదువు చట్టుబండలు అంట. చదువు సంస్కారంతో కూడిన చదువు నేర్పించేవాళ్ళు. మరి ఉందా ఇప్పుడు? ఏముంది? ఉందా? ఇవాళ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తే గబుక్కున తాత అమ్మమ్మ ఇంట్లో ఉంటే వస్తే పలకరించే పరిస్థితి కూడా పిల్లలకి లేదు కదా. అయ్యా అయ్యా ఎందుకు నీకు గొయ్యి అంటే, తాతకు తీసిన గొయ్యి నీకు తీయాలి కదయ్యా అని ఒక పాట ఉన్నది చూడారా. ఇది కూడా నాకు ఒక కేసులో వచ్చిందమ్మా. ఈ పిల్లలు ఒక చిన్న డివోర్స్ కేసులో ఒక విషయంలో ఒక ముచ్చట వచ్చింది. ఒకసారి భార్యాభర్త ఇద్దరు గొడవకు వచ్చారు. పిల్లలు 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలు వాళ్ళకు ఉన్నారు. ఏంటి ఎందుకు ఇంత చేటు గొడవ పడ్డారంటే కారణం అత్తమామల వల్ల వీళ్ళ గొడవ పెద్దదైపోయి ఇష్యూ అయ్యి భార్యాభర్త విడాకులకు వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది చిన్న సమస్య, తీర్చొచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్నది చిన్న సమస్య, తీర్చొచ్చు, వీళ్ళని కలపచ్చు. గొడవ ఏంటి? అత్తమామల వల్ల కోడలు ఇబ్బంది పడింది. ఏమని ఇబ్బంది పడింది? ఈవిడ చదువుకున్నదంతా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, ఈ కోడలు చదువుకున్నది తెలుగు మీడియమే, పద్యాలు నేర్చుకుంది, అంతా బాగానే ఉంది, వ్యవహారం బాగుంది. ఈ మామగారు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఈ వేమన శతకాలు కానీ ఈ సుభాషితాలు కానీ కొంచెం వీటిని రోజుకొకటి నేర్పించడం మొదలుపెట్టాడు. వీళ్ళకి స్కూల్లో ఏంటి, పూర్తిగా ఇంగ్లీషే మాట్లాడాలి, ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అనాలి, లేదంటే ఎరా ఈటింగ్ షుగర్ అంటే నో పాపా అని చెప్పాలి. ఇక వాళ్ళ ఇష్టం ఏవో ఒక ఈ పిచ్చి పిచ్చి ఈ రైమ్స్ అన్ని పిల్లలు చెప్పాలి. వీటిని చెప్పకుండా ఇవి అలవాటు చేస్తున్నారు. పిల్లల్ని ఛాందసంగా పెంచుతున్నారు, చాదస్తం వైపు పిల్లలు తీసుకెళ్తున్నాడు.
ఈయన దగ్గర ఉంటే పిల్లలు పాడైపోతారు. అసలు విషయం అది. ఆ విషయం వల్ల భార్యకి భర్తకి గొడవ వచ్చింది. ఈ విషయంలో ఏంటి, కొడుకు ఏమంటాడు, పోనీ మనం అలానే పెరిగాం కదా, ఇప్పుడు పిల్లలు అలా పెరిగితే ఏంటి, తప్పేంటి అంటాడు. ఈ అమ్మాయి ఏమంటుంది, ఈ కాలానికి సరిపోదు, స్కూల్లో ఇదే చెప్తారు, స్కూల్లోనే చెప్పొద్దు ఇలాంటివి అని చెప్పి చెప్తున్నారట. అంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలా, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలా? ఇదే సన్నివేశం మీకు ఈ మధ్యన వచ్చిందండి మన ప్రకాష్ రాజు సినిమా. అట్లాగే వాళ్ళ మామగారు ఇట్లా కూర్చొని నేర్పిస్తూ ఉంటే ఇది ఈ మధ్య ఏదో చాలా హిట్ అయింది ఆ పిక్చర్. ఎకనామిక్స్ ఏదో నేర్పిస్తున్నారనా, ఏదో శతమానం బహుదా కాదు చెప్తాను. రంగస్థలం సినిమా. ఆ రంగస్థలం సినిమాలో ఇదే సేమ్ ప్రకాష్ రాజు తాతగా పిల్లకి పాపకి ఇలాంటి తెలుగుని నేర్పిస్తున్న కోడలికి నచ్చక లాక్కెళ్ళిపోతుంది, తాతగారిని తెచ్చి వేరు కాపురం పెట్టింది. ఈ ఛాందస భావాల్లో పెంచితే ఎట్లా మామయ్య గారు ఈ కాలంలోని, అక్కడే తప్పటడుగు వేసింది ఇప్పుడు ఆధునిక యువత తల్లిదండ్రులు. ఇది ఈ భ్రమలను కల్పించి వారు వెళ్ళారు. ఇంగ్లీషు మాట్లాడటం గొప్పతనం అనుకుని ఎప్పుడైతే మనం భావదాస్యంలోకి భావదారిద్ర్యం మనలో ఏర్పడిందో అప్పటి నుండే మనకి ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చాయండి. వాడు సక్సెస్ అయ్యాడు, వాడే చెప్పాడుగా. మెకాలే అనేటటువంటి వాడు తనే ఒప్పుకున్నాడుగా. 1835 ఫిబ్రవరి 2వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో ఓపెన్గా చెప్పాడు, నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా విలువలతో కూడిన జీవితాలే, ఒక దొంగ లేడు, ఒక భిక్షగాడు లేడు ఆ దేశంలో, వాళ్ళని జయించడం చాలా కష్టం అనిపించింది నాకు, అందుకని నేను ఒక ఎత్తుగడ వేశాను, వీళ్ళని పరాధీనులను చేయడం ఎట్లాగాని ఆలోచించి వాళ్ళ అద్భుతమైన సంస్కృత భాషను పక్కకి నెట్టేసి తాళాలు వేసేసి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి నేను సక్సెస్ అయ్యాను అని మెకాలే ఓపెన్గా చెప్పింది. ఇప్పటికీ మనకు ప్రసంగ పాఠం ఉంది. అది అందరూ చదివారా విద్యావేత్తలు? అందరికీ తెలుసా మెకాలే ఈ విధమైనటువంటి పెట్టి మన బుర్రల్ని మోకాల్లో పెట్టాడని? తెలిసిన తర్వాత మనం సరి చేసుకోగలిగామా? మన విద్యావేత్తలు సరిచేశారా? మన పాలకులు సరిచేశారా? భారతదేశం మళ్ళీ రామరాజ్యం రావాలని చెప్పి అనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా దాని పట్ల దృష్టి పెట్టారా? ఎందుకని మోరల్ సైన్స్ లేకపోవడం వల్లనే ఇటువంటి దుస్థితి వస్తుందని తెలిసి కూడా ఎందుకని మోరల్ సైన్స్ పెట్టడం లేదు, పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పమనండి. దీనికమ్మా ఇప్పుడు మీరు అన్న వాటిలో 2 విషయాలు ఇప్పుడు నేను అంటాను. ఏంటంటే ఒక భిక్షగాడు అనేవాడు భారతదేశంలో లేడు అనేది మెకాలే అన్నమాట వాస్తవం. కానీ భిక్షాటనకి ఎవరైనా వచ్చినా, మనకి ఇంటికి ఇదివరకు కాలంలో భిక్షాటనకి ఎవరైనా వచ్చినా ఒక కీర్తన చెప్పేవాళ్ళు, ఒక హరిదాసు కీర్తన. హరిదాస్ వచ్చారు మనకి సంక్రాంతికి, హరిదాస్ వచ్చారు, కీర్తన చెప్తారు. వాళ్ళు వచ్చి కీర్తన చెప్తే వాళ్ళకి భిక్ష ఇవ్వడం అనేది ఆనవాయితీ. లేదా ఒక నీతి మాటలు పద్యాలు ఏవో తీసుకొని చెప్తే వాళ్ళకి భిక్షాటన. డోర్ టు డోర్ టీచింగ్ అండి. డోర్ టు డోర్ టీచింగ్ అనేది మన ఋషులు సామాన్యులండి. వాళ్ళు ఎంత దూరదృష్టితో ఆలోచించారు. డోర్ టు డోర్ తెల్లవారుజామున సూర్యుడు ఎలా అయితే మేలు కలుపుతున్నాడో, ఒక హరిదాసు తన కీర్తనతో, ఒక ఆధ్యాత్మిక భావనతో మనలో ఒక సద్భావనను, సదాలోచన రేకెత్తించే ఉదయం ఆ భిక్షాటన చేసిన భిక్ష ఇవ్వడంలో ఒక దేవుడు తన ఇంటికి వచ్చినటువంటి భావన చేత కాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళకి ఇలా సమర్పణ భావన చేత వేయడం అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టారు? అది ఇవాళ వాళ్ళు లేరు. వాళ్ళు సంపాదనలు పాప వాళ్ళని గుర్తించే వాళ్ళు లేక వాళ్ళు వివిధ దానిలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా మీకు హరిదాసు కనిపించడం లేదు. సంక్రాంతి పండుగకి మన విలువలను మనం పాడు చేసుకున్న, బ్రిటిష్ వాళ్ళు పాడు చేసుకున్న దానికంటే కూడా మనమే ఎక్కువ పాడు చేసుకున్నాం. అంటే ఈ వాస్తవాన్ని మనం అందరూ అంగీకరించి తీరవలసిందే. కానీ ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పిల్లలకి ఈ సెక్యులర్ అనే పదం ఎప్పుడైతే మన రాజ్యాంగంలో రావడమో, మనుషుల మైండ్లో నాటుకుపోవడమో, పుస్తకాల్లో మనం ఏదైనా ఒక ఆధ్యాత్మికతకు సంబంధించింది కానీ ఒక వ్యక్తిత్వ వికాసం అంటాను నేను, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవాళ అదే కదా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలకమ్మా. కాలేజీలో ఏదైనా కోర్సులో జాయిన్ చేయాలంటే ముందు పర్సనాలిటీ, కాలేజీ ఫీజు కన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి అని చెప్పి ఫీజు కట్టించుకుంటారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు మన పిల్లాడిని ఇంట్లో మనం తయారు చేయలేనంత స్థితిలో మనం ఉన్నామా? మంచి చెప్పలే తల్లిదండ్రి పిల్లాడికి వ్యక్తిత్వం అంటే మన పిల్లాడు ఇంట్లో అద్దం ముందు నిలబడి 5 నిమిషాలు వాడు చూస్తూ బంగారు కడ్డీతో వాతలు పెట్టించుకోవటం అంటే ఇదే. ఏదో అంటారు, కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తుంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్న చందాన పోతున్నారండి. చిన్నప్పుడు మేమందరం ఉన్నప్పుడు మా చిన్నతనంలో ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ లేవు.
మరి ఏం నేర్చుకున్నారు మీరు? మేము ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు ప్రతి ఎంతమంది మా అమ్మకి 7 సంతానం అండి. ఇవాళ ఇందాక మీరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నారు, ఇద్దరినే పెంచలేక వేరే మీద వదిలిపెట్టేస్తున్నారు వీళ్ళు. 7 ఏ విధంగా పెంచారు వాళ్ళు? కలివిడితనంతో బ్రతకటం ఎలాగో నేర్పించారు, ఒకే తొట్టి దగ్గర మగపిల్లలు స్నానం చేయటం నేర్పించారు, ఒకే హాల్లో అందరూ పడుకోవటం, ఒకే చోట ఒక దీపం బుడ్డి పెట్టుకుని చదువుకోవడం నేర్పించారు, సమాజంతో కలివిడితనంతో ఎలా బ్రతకాలో నేర్పించారు. చిన్న తప్పు చేసిన అరే కళ్ళకద్దుకోర సరస్వతి పుస్తకాన్ని అలా పెట్టవచ్చా, అలా కూర్చోవచ్చా, అలా ఉండవచ్చా అని ప్రతి విషయంలో కూడా సరిగ్గా కూర్చునే దగ్గర నుంచి నిద్రపోయే దగ్గర నుంచి భోజనం చేసే పద్ధతి దగ్గర నుంచి ప్రతిదీ కూడా అమ్మ నాన్న చక్కగా చెప్పి మందలించేవారు, విలువలు నేర్పారు. అది ఉందా ఇప్పుడు? టైం దొరకట్లేదు, స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదు. ఎందుకు టైం లేదు? ఇప్పుడు ఇవాళ ఆధునిక సౌకర్యాల బోళ్ళు పెరిగాయి, నువ్వు రుబ్బే అవసరం లేదు, దంచే అవసరం లేదు, ఆఖరికి నువ్వు బియ్యం కడిగి ఎసరపెట్టి బియ్యం పొయ్యిలో వేసే పని కూడా లేకుండా నీకు కరెంటు కుక్కర్లు వచ్చేసాయి. వాళ్ళ ప్రతి స్త్రీ కూడా ఆఖరికి గుడిసెలలో ఉండేవాళ్ళు కూడా ఈ రోజున కరెంటు కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. ఏమండి అసలు పనేది అసలు చేతి నిండా ఎవరికైనా? ఈ మాటకమ్మా ఇప్పుడు పని మాకు ఇంట్లో లేదు కానీ కంపెనీల్లో ఉంది. ఇప్పుడు ఇద్దరు ఇది ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు ఈ విషయం తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్య కూడా ఇంకొక కాన్సెప్ట్ డింగ్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది, ఆ విషయానికి వస్తాను. డింగ్స్ చెప్తాను. డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్. డింగ్స్ అంటే భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తారు, పిల్లలు అక్కర్లా. ఇప్పుడు ఇది కొత్తగా డెవలప్ అవుతున్న ట్రెండ్. బట్ ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను ఎప్పుడో ఇది కూడా విన్నాను, మీకు చెప్తున్నా. రీసెంట్గా నిన్నెవరు బిల్డర్స్తో మాట్లాడుతుంటే విత్ కిచెనా వితౌట్ కిచెనా అని అడుగుతున్నారు. చూడండి ఎంత వెర్రితలలు వేస్తుందో మన సంస్కృతి. అవును, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగస్తులు, మేము మార్నింగ్ 9:30కో 9కో లాగిన్ అవ్వాలి. మేము లాగిన్ టైం మాకు తెలుసు కానీ లాగౌట్ అయ్యే టైం మాకు తెలియదు. ఉద్యోగంలో రాత్రి 9ంటికి లాగౌట్ అవుతాడా 10ంటికి లాగౌట్ అవుతాడా ఏంటో తెలియదు. సో ఈలో పిల్లలు ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, రావాలి, మధ్యలో పిల్లల్ని చూసుకోవాలి. కాదండి, అమ్మాయిలు అబ్బాయిలుగా ఒక లాగ్ వేసుకుని వెళ్తున్నారు అంతే. ఏం పని ఉందా వాళ్ళకి? గొడ్డలు ఉతుకునే పని ఉందా? ఇంట్లో పని చేసే పని ఉందా? ఏంటి లాగిన్ అయ్యేది? ఎందుకంటే ఇద్దరు పని చేయాల్సిన అవసరం ఉందా కంపెనీలో? ఏమైనా ఒప్పందం చేసుకున్నారు మన పెళ్లి? కానీ ఇవాళ ఆర్థిక అవసరాలు కానీ సమాజం పెరిగిన దానికి కానీ డ్యూయల్ ఇన్కమ్ ఉంటే కానీ మేము ముందుకెళ్ళలేము అన్న తీరుగా అయిపోయింది. కానీ నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది. ఎచ్చుకోలుతనాలండి ఇవన్నీ. ఒకరిని చూసి ఒకరికి పోటీ. చదువు ఎందుకు చదువుకుంటున్నాను? ఉద్యోగం కోసమా, విలువల కోసమా? విలువల కోసం కదా. చదువు అనేది జ్ఞానం కోసం, మినిమం నాలెడ్జ్. ఇద్దరు కలిసి సంపాదించాలనేటువంటిది ఎందుకు వచ్చింది అసలు మీకు? 1 లక్ష రూపాయలు భర్త సంపాదిస్తుంటే మరొక 1 లక్ష భార్య సంపాదించాల్సిన అవసరం ఉన్నదా? నేను డైరెక్ట్గా అడుగుతున్నానండి. దేనికోసం? కుటుంబ వ్యవస్థ ఇవాళ పెరిగిన ఫీజులు, పిల్లలవి, ఇంటి ఈఎంఐలు, అవసరాలు, ఖర్చులకి ఇద్దరం సంపాదించాల్సిన నెసెసిటీ ఉంది. ఇదే ఇవాళ నేను మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో, ఎక్కువ కేసెస్ లో నువ్వు కోరికల చిట్టా పెంచుకుంటున్నావు. నువ్వు కోరికల చిట్టా పెంచుకున్న కొద్దీ ఏదంటే కోరికలే గుర్రాలు ఎత్తి భిక్షకాళ్ళు రౌతులు అవుతారు అన్నట్టుగా స్టేటస్ కావాలిగా మరి మాకు. దేని స్టేటస్ అంటారు? ఇప్పుడు మరి సోషల్ స్టేటస్. పక్కింటి వాడు ఒక కారులో వచ్చాడు, వాడికి సొంత ఇల్లు ఉంది, అంటే కంపారిజన్స్, కాపురాల్లో కంపారిజన్స్ పెరిగాక ఇవి. దీనికి తోడు ముఖ్యంగా ఒక టర్మ్ ఏంటంటే, ఎక్కువ నేను కూడా ఈ కేసుల్లో విన్నది ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, ఆడమ్మగా సమానం. ఇప్పుడు సమానం అనేది వీళ్ళు ఎలా చూసుకోవాలి ఫస్ట్ ఇది తెలియట్లేదమ్మా. ఆడమ్మగా సమానం అనే కాన్సెప్ట్ని తీసుకెళ్తున్నారు, కరెక్టే. ఈ జెండర్ ఈక్వాలిటీ అనే పదం మంచిదే కాదనట్లా. అసలు ఈ సమానత్వం అనేది ఎలా తీసుకొని వెళ్ళాలి, ఎలా అర్థం చేసుకోవాలి తెలియట్లేదు చాలామందికి. ఇది వాస్తవం, అబద్ధం కాదు నేను చెప్పేది. ఎక్కువ కేసెస్ అమ్మా కూర్చొని ఇవాళ నా దగ్గరికి పెళ్ళైన వాళ్ళు కూర్చొని వాళ్ళు బాధపడట్లా, వాళ్ళ తల్లిదండ్రులు రిలేటివ్స్ వచ్చి వాళ్ళు వచ్చి ఏడుస్తూ బాధపడుతూ ఏదో రకం చేసి కలపలేమో సార్ అని అడుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారేమో, కొంతమంది తండ్రి ఎలా విడగొట్టాలో చూస్తున్నారు. ఇది ఎక్కువ కేసెస్ లో నేను చూస్తుంది ఆడపిల్ల తల్లుల పాత్ర ఉంటుంది. 100% ఆడపిల్ల 100%. ఎందుకంటే 2 రకాలుగా ఆడపిల్లని పెంచుతారు. ఒకళ్ళేమో ప్యాంపర్ చేసి పెంచుతారు, ఇంకొకళ్ళేమో పద్ధతిగా ప్రాపర్గా ఇలానే కాపురం ఇలా సిస్టమ్ ఇలా అని చెప్పే తల్లులు. ఈ 2 రకాలుగా నేను చూశానమ్మా. ఈ ప్యాంపరింగ్ చేసి పెంచుతారు చూసారు ఆడపిల్లల్ని, ఇవి ఎక్కువ కాపురాలు చెడిపోతున్నాయి ఇవాళ. నేను ఒక్కటేనండి దీనికి కారణం. చదువు, జ్ఞానం, విజ్ఞానం, వివేకం, 3ంటికి తేడా ఉందా? ఖచ్చితంగా. నాలెడ్జ్కి వివేకానికి తేడా ఉందా లేదా? ఉంది. తెలుసుకోవటం అనేటటువంటిది విజ్ఞానం, వైజ్ఞానికంగా ఎదిగిపోయాం అంటున్నాం ఇవాళ. అవును.
వైజ్ఞానికంగా ఎంత ఎదిగిపోయినా జీవితం ఉందిగా, నీకు జీవితం వేరు జీవనం వేరుగా. నువ్వు సంపాదిస్తున్నావు జీవన భృతి కోసం, మరి జీవితం దేనికి సంబంధించింది? నీ మనసుకు సంబంధించింది, నీ శరీరానికి సంబంధించింది. నీ జీవితం నీకు ఆనందాన్ని సుఖాన్ని ఏది సుఖమో ఏది ఆనందమో తెలియని స్థితిలో బ్రతుకుతున్నారుగా. ఆ క్షణికం కోసం అని చెప్పి నువ్వు పబ్బులోనో హబ్బులోనో ఎక్కడో వెళ్ళి నువ్వు కాసేపు తాగి కాసేపు ఏదో సుఖాన్ని ఇచ్చేసుకుంటున్నానని అనుకుంటున్నావు. తర్వాత వచ్చేటువంటి నష్టం ఎవరు మళ్ళీ పడుతున్నారు? కుటుంబం పడుతున్నారు. పెద్దవాళ్ళు అక్కర్లేదనుక దూరంగా వెళ్ళిపోయి భార్యాభర్తలు కాపురం చేస్తారు. అసలు పెళ్ళిళ్ళే వద్దంటున్నారు ఇప్పుడు. అసలు మీరు అన్నట్టుగా ఇందాక అసలు వివాహ వ్యవస్థ పూర్తిగా చిన్న 10 ఏళ్ళ తర్వాత నమ్మకం లేదు, ఎవరికి కూడా పెళ్లి మీద నమ్మకం లేదు. కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? ఫస్ట్ ఆలోచించండి. దీనికి కారణం ఏమిటి? సృష్టిలో ఇందాక మీరు సమానత్వం గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. స్త్రీ పురుషుడు సమానం కాదని ఎక్కడ ఎప్పుడు చెప్పలే. 2 విభాగాలు మాత్రమే. ఈ విభాగాల మధ్య దేని విభేదం ఎందుకు వచ్చింది? ఈ విభాగాలు లేకపోతే సృష్టి నడవదు, సృష్టి నిలవదు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈస్ ఫర్ క్రియేషన్ అనేది పెట్టారు. అవునా కదా? దానికి కొన్ని ఆరోగ్యకరమైన ఒక నియమాలను పెట్టారు. దాంపత్య ధర్మం అనేది ఒక యజ్ఞము, ఇది ఒక పవిత్ర యజ్ఞము. ఆ పవిత్ర యజ్ఞం నుంచి రావలసినటువంటి ఫలాలు ఎటువంటివిగా ఉంటాయో మనకు చెప్పారు. ఎటువంటి సంతానం ఏ టైంలో చూసినా అవన్నీ నేను విప్పి చెప్పనక్కర్లే మీకు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు, ఈ ఉదాహరణలన్నీ మనకి ఇచ్చి చెప్పారు కదా. మరి వివాహం చేసుకునే మంత్రాల అర్థం ఏమిటి? ధర్మేచ అర్థేచ కామేచ, మరి ఇవన్నీ ఏమిటి? నాతి చరామి నాతి చరితవ్య. మరి ఎందుకు ఊరికే ఆ క్రతువు తంతుగా మారిపోతుంది కాబట్టి వస్తున్నాయి. మరి అర్థాలు మాకు తెలియలేదు ఆనాడు కూడా, మరి మేము ఎలా జీవించగలిగాం? అవును, ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ తంతు తెలియట్లేదంటే అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నామో తెలియని స్థితి. వాస్తవం చెప్తున్నాను. లావిష్ మ్యారేజెస్ పెరిగాయి. అంటే ఎంత ఆడంబరంగా ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే అంత గొప్ప పెళ్లి జరిగినట్టు, గొప్ప కాపురం జరిగినట్టు కాదు, గొప్ప పెళ్లి జరిగినట్టు. ఇవాళమ్మా 3 నెలలకో 6 నెలలకో పెళ్ళైనా 3 నెలలకో 6 నెలలకో మనస్పర్ధలు వచ్చేసి విడాకులు కావాలని వస్తారు. ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? నా దగ్గరికి ఎక్కువ శాతం అనేవాళ్ళు, ముందు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి మగపిల్లాడి దగ్గర. ఫస్ట్ అడిగేది ఆడపిల్ల వాళ్ళ వైపే. మేము పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టామండి, ఇంత గ్రాండ్గా ఇంత ఫంక్షన్ హాల్ తీసుకున్నా, నేను 30 లక్షలు పెట్టి పలానా ఫంక్షన్ హాల్ 30 లక్షలు పెట్టినాడు 60 లక్షలు డిమాండ్ చేస్తాడు, పెట్టి తీసుకున్నాను, ఇంత బంగారం పెట్టాను, ఇంత పెట్టుకున్నాను, నాకు ఈ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అన్ని వచ్చేయాలని ముందు అడిగేది ఆడపిల్ల తల్లిదండ్రులు. 100%. ఇంత ఖర్చు పెట్టి చేసిన డబ్బులు పోయినా నా బిడ్డ పోనీ పిల్లలిద్దరూ కలిసి ఉండాలి అని రావట్లా. అసలు ఆ దిశగా ప్రయత్నం జరగట్లా. వ్యాపారంగా మారిపోయింది అది. ఏది? వివాహ వ్యవస్థ పూర్తి స్థాయి వ్యాపార దృక్పథంతో. అంటే ఇవాళ చట్టాలు ఈ రోజున జరిగే వివాహాలన్నీ ఆర్థిక సంబంధాలే, నాట్ హార్దిక సంబంధాలు కాదు. ఆర్థికంగా లేవు, అంతే. 2 కుటుంబాల మధ్య కూడా ఒక ఏమంటారు, ఒక సుహృద్భావం, ఒక ఆలోచన, 2 కుటుంబాలు కలిసిన ఒక ఆనందం, ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా లేనటువంటి వివాహాలు. వివాహం అనే క్రతువు ఒక తంతుగా మారిపోయింది. మాంగళ్యం తంతునానేనా అనే పదానికి తంతున తన్నలా జరిపించాం, తంతు అయిపోయింది. దాని వెనుక ఎంత అర్థం ఉందండి, ఎంత అర్థం ఉందండి, ఎవరికి తెలుసు అది? ఇవాళ జనరేషన్ చేసే పండితులు అక్కడ పెట్టే కెమెరా చుట్టూ గొడుగులు అక్షంతలు వేద్దామంటే దూరం నుంచి విసిరేయాల్సి వస్తుంది. ఎక్కడ ఊరికి చివరి ఎక్కడెక్కడ పెడుతున్నారు. కొన్ని వందల మంది 1000 మందిని పిలుస్తున్నారు. ఒక ఆత్మీయత లేదు, ఒక అనురాగం లేదు, ఆ పిల్లవాళ్ళకి ఒక మంచి సందేశం లేదు, ఎలా జీవించాలో తెలియదు, ఎందుకు పెడతారో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, 7 అడుగులు ఎందుకు నడుస్తారో తెలియదు. అదే చెప్తున్నాక తంతులుగా మారిపోతున్నాయి క్రతువులన్నీ కూడా. పవిత్ర క్రతువులన్నీ వాళ్ళ తంతులుగా మారిపోతున్నాయి. ఆఖరికి వరలక్ష్మి వ్రతం చేసినా, జన్మాష్టమి పూజలు చేసినా, సత్యనారాయణ వ్రతం చేసిన ఈ క్రతువులన్నీ తంతులే తప్ప ఆ క్రతువులో ఉన్న పరమార్థాన్ని గ్రహించే స్థితిలో ఇవాళ ఎవ్వరూ లేరు. అక్కడక్కడ జరుగుతున్నాయి ప్రయత్నాలు. మరి ఎందుకు లేరండి? ఉన్నారు, లేకుండా ఏం లేరు. నేర్చుకునే వాళ్ళు లేరు. జరుగుతోంది. నేర్చుకునే వాళ్ళకి కూడా అందించగలగడంలో నేర్పరితనం. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు అంటే అమ్మ ఒక వయసుకు వచ్చాక, చిన్నప్పుడు అంటే ఏదో పంతులు గారు బెత్తం, మా మాస్టర్ గారు బెత్తం పట్టుకొని చెప్పారా బాబు, వినకపోతే గురుగారు దెబ్బేసన్నా గట్టిగా చెప్తారనే భయం ఉంది. ఒక వయసుకు వచ్చాక మాకు తెలుసు సమాజం, మాకు అన్నీ తెలుసు అన్నాక చెప్తుంటే వినేవాళ్ళు ఎక్కడున్నారు? ఉన్నారండి. చెప్పగలగడం చేత కావాలి. ఈ మాట వాస్తవం. ఎందుకనంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక పాప నన్ను అడిగినటువంటి క్వశ్చన్కి
ఈ మధ్యన స్లీప్ ఓవర్ అని ఇవన్నీ పెడుతున్నారు ఇళ్లలో. కొత్తగా వచ్చింది ఇది, ఒక కొత్త పద్ధతి. స్లీప్ ఓవర్ అని చెప్పి ఎవరో ఇంటికి వెళ్ళి రాత్రిపూట పడుకోవడం ఇలాంటి కొత్త కొత్త వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సెలవులు వచ్చిన మేనమామ పిల్లలు మేనత్త పిల్లలు వచ్చి సరదాగా ఆడుకునేవాళ్ళం. వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఇవ్వడం వల్ల బంధుత్వాలు దూరం అయిపోయాయి. వీళ్ళకి ఎవరు లేకపోవడం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకోవడం మొదలెట్టారు. అది ఓన్లీ మగపిల్లలకి. ఆడపిల్లలు కూడా కొంతమంది వెళుతున్నారేమో నాకు తెలియదు. ఒక పాప నన్ను అడిగినటువంటి క్వశ్చన్ అది, అన్నయ్యను పంపిస్తుందమ్మమ్మ, నన్ను పంపించదు మా అమ్మ, ఇది వివక్ష కాదా? ఒక స్కూల్కి నేను వెళ్ళినప్పుడు అడిగింది. అన్నయ్యని పంపిస్తుంది, నన్ను పంపించట్లేదు. మరి నన్ను ఎందుకు పంపించదు? నేను స్కూల్కి లేట్ అయితే నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తుంది, అన్నయ్యని అడగదు. నన్నే ఎందుకు క్వశ్చన్ చేస్తుంది? నేను ఎవరెవరితో చాట్ చేస్తున్నానో చెక్ చేస్తుంది నా ఫోన్లన్నీ అన్నీ చెప్పింది. తన పట్ల అమ్మ చూపిస్తున్నాడు వివక్షను. ఈ వివక్ష పిల్లలకి మమ్మల్ని వివక్షగా చూస్తున్నారు ఆడపిల్లలు అనేది తల్లిదండ్రులు కేర్ తీసుకుంటున్నారా? అదే నేను చెప్తున్నాను. దానికి నేను ఆన్సర్ చెప్పాను. ఆ పాప అంటే చెప్పడం చేత కావాలనే మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నేను అడిగాను ఆ పాపని, చూడమ్మా నువ్వు మనం బంగారం ఎక్కడ పెట్టుకుంటాం అని అండి. అదేమ్మా బంగారం లాకర్లో పెట్టుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం, విలువైంది కదా అనింది. దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాం అంటే దీపారాధన పూజ గదిలో ఉంటుంది, గాలిలో పెట్టలేం కదా, నిధనం కాకుండా జాగ్రత్తగా చేతులు అడ్డు పెట్టుకుని కాపాడుకుంటాం కదా అనింది. అప్పుడు నేను చెప్పాను, చూడమ్మా అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీ శరీర ధర్మాలు వేరు. ఇది ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి నేచర్, గార్డెను నేచర్ని ఏర్పాటు చేసినట్టు ఒక వైవిధ్యం దీంట్లో ఉంది. దీపారాధనని బంగారం విలువైనదని ఎలా అయితే కాపాడుకుంటున్నామో నీ శరీర ధర్మాలను అనుసరించి నిన్ను అన్నయ్య కంటే ఎక్కువగా నీ మీద శ్రద్ధ భక్తి చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు క్షేత్రస్వరూపిణివి, నువ్వు దేవత లాంటి దానివి. అందుకని నిన్ను ఏ విధంగా అయితే దీపం నిధనం కాకుండా గ్లాసును అడ్డంగా రక్షణ పెట్టుకుని మనం కాపాడుకుంటున్నామో అలా నిన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అమ్మ నీ పట్ల చూపించే శ్రద్ధ ప్రేమ భక్తి తప్ప మరొకటి కాదమ్మా అని వివరించి ఇంకా లోతుకెళ్ళి చెప్పితే అప్పుడు ఆ పాపకు అర్థమైంది. ఇది చాలా వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు ప్రతి పిల్లలు చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చి, అమ్మ మీరు చెప్పబట్టి మా పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని, ఓహో మేము ఇంత గొప్పవాళ్ళమా, మా దగ్గర ఇంత శక్తి ఉందా, ఈ సృష్టికి మూలం మేమేనా అనేటటువంటి ఒక భావన వాళ్ళలో పడింది. ఆడపిల్ల బంగారం విలువైనది ఎలా కాపాడుకోవటం అనేటటువంటిది అప్పుడు ఆ పాపకు అర్థమైంది. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళి అమ్మమ్మ ఈ అమ్మమ్మే కదా చెప్పింది ఈ విషయం అని పిల్లలు నా దగ్గరికి వచ్చి హత్తుకుంటున్నారంటే ఏమిటంటే మనం చెప్పడం చేత కాలేదు. అంతే కదా. ఊరుకోవే ఆడికింటాడు మగాడు, వాడు మగాడు కాబట్టి తిరుగుతున్నాడు వాళ్ళప్పుడు అలా అంటే పాప దెబ్బతింటుంది. చెప్పడం చేత కావాలి అంటే ఇక్కడ పెంచేటప్పుడే ఒక తక్కువ అనే భావన చూపించకుండా దానిని వాళ్ళకి వివరించి చెప్పగలిగితే తప్పకుండా పిల్లలు కూడా ఉన్నతిగా ఉంటారండి. అది మనకి పెద్దలైనటువంటి వాళ్ళు మేధావులైనటువంటి వాళ్ళు పసిపిల్లలకి గనక మనం అన్నం తినిపించేటప్పుడు మెతిపి ఏ విధంగా అయితే పెడతామో అలా మెతిపి తినిపించాల్సిన అవసరం పెద్దవాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఇది గనక చేస్తే తప్పకుండా మారుతుందండి. వాళ్ళకి పాపం ప్రతిదీ మన శాస్త్రం చెప్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి పిల్లలు ఒక రేషనల్ అవుట్లుక్ వచ్చింది. అంటే మీరు చెప్పేస్తే నమ్మేయరండి. వాళ్ళ సైన్స్ పరంగా కనుక మనం చెప్తే అర్థం చేసుకునే తరం పుట్టుకొచ్చింది ఇప్పుడు. మేమందరం ఆ రోజుల్లో పెద్దవాళ్ళు కోప్పడితే నేను చెప్తున్నాను కదమ్మా నువ్వు చెయ్యి అనే మేము పరోక్షంగా దాని యొక్క ఫలితాన్ని మేము పొందాం. కొన్నాళ్ళు ఓపిక పట్టడం. మేము ఇప్పుడు సంసారం అనిన తర్వాత కాపురం అన్న తర్వాత అందరి ఇళ్లలోనూ తొలి రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి. ముక్కు మొహం ఎరగనటువంటి ముక్కు మొహం కూడా ఎరగనటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారండి. అంతవరకు వాళ్ళ స్వభావాలు తెలియదు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కదా. అటువంటి వాళ్ళని కూడా గుమ్మంలో కాలు పెట్టి చేయి పెట్టుకుని పరాయి వాడిని వాళ్ళందరినీ శృతి కలుపుకుని జీవించినటువంటి జీవితాలు కదా మన పెద్దవాళ్ళందరి. ఎన్ని రకాల కోరికలను అణుచుకున్నారు వాళ్ళు. వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడి నిన్ననే ఒక లెటర్, ఇది మీకు తప్పకుండా చెప్పాలి, ఎక్కడో నాకు పంపించారు. అమ్మ ఈ రోజున నువ్వు పెళ్లి చేసి నన్ను అత్తగారింటికి పంపిస్తున్నావు, కానీ వాళ్ళ ఇదివరకట్లాగా నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబానికి నేను సేవ చేయాలి, వాళ్ళు చెప్పినట్లు వినాలి, వాళ్ళకి కావలసిన సేవలు నేను అందించాలి అని చెప్పి రకరకాలుగా తను అక్కడ అమ్మ దగ్గర గారంగా పెరిగినవన్నీ రాస్తూ తర్వాత మళ్ళీ ఏమని రాసింది కంక్లూజన్, అవునమ్మా ఒకప్పుడు మరి నువ్వు కూడా అలా వచ్చిందానివే కదా, అలాగే అందరి కుటుంబానికి సేవలు చేసి మమ్మల్ని కని మమ్మల్ని పెంచి బాబాయిల్ని బుద్ధుల్ని పెద్దమ్మల్ని అందరినీ నువ్వు చూసింది అనివే కదా అని ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నానమ్మా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టిందండి, ఒక లెటర్ రాసిన తల్లికి.
ఇది కరెక్టేగా. ఇప్పుడు ఏ జీవితం కూడా పుట్టగానే పువ్వు పరిమళించదంటే పుట్టగానే బంగారు పాన్పుతో వస్తామా మనం? కష్ట సుఖాలను ఎదుర్కోవాలి. ఒకరికొకరు సేవించుకుంటేనే కదండి, ఒకరినొకరు సహకరించుకుంటేనే కదండి. అది సహకారం అనుకుంటే నీకు ఆనందం కలుగుతుంది, వెట్టి చాకిరి అనుకుంటే బాధ కలుగుతుంది. దొరకున ఇటువంటి సేవ అనుకుంటే అదృష్టంగా భావిస్తాం. ఎవడు చేస్తాడు ఈ చాకరీ, వీళ్ళందరికీ నాకేం పని అనుకుంటే. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏమైందంటే అమ్మా, ఆడపిల్ల తల్లిదండ్రి ఇప్పుడు ఈ ఆడపిల్లే కాపురానికి వచ్చింది. ఇవాళ నేను చూస్తున్నవి రెగ్యులర్ కేసెస్. అవునండి, నాకు తెలుసు కదమ్మా. ఆడపిల్ల కాపురానికి వచ్చింది, ఏమ్మా ఏం చేస్తున్నావు అని తల్లి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్లు మరి మంచికో చెడుకో ఏంటో అది భగవంతుడికి ఎరక. ఈ తల్లి ఫోన్ చేస్తే ఆడపిల్ల కాపురానికి వచ్చాక 1.5-2 గంటలైనా ఆ ఫోన్లు వదలరు. ఇక్కడ విషయాలు అక్కడికి, కాపురాల్లో అక్కడ విషయాలు ఇక్కడికి, ఇవి స్పష్టంగా వస్తాయి. ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే, లేదు మా మరిది అను ఆయన భార్య వచ్చారు, ఏదో వంట చేస్తున్నాను, వాళ్ళకి వండి పెడుతున్నాను, మా అత్తగారు వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళకి చేస్తున్నాను, ఇవాళ సరదాగా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే తిందాం అనుకున్నాం. అలా చెప్పింది తల్లికి. ఆ తల్లి ఇమీడియట్గా ఏముంటుందంటే, నువ్వు ఎప్పుడన్నా ఇంతమందికి చేసావేమే, మన ఇంట్లో ఎక్కడన్నా చేసావా, మహారాణిలా బతికావు, మన ఇంట్లో వంట మనిషి చేసింది కదా, నువ్వేం చేస్తావు? ఒకవేళ ఈ అమ్మాయి మంచిగా ఉండి సరదాగా నలుగురితో, అంటే అత్తగారు ఈ మరిది భార్య తనకి చెల్లి వరుస అవుతుంది కదా, కలిసి కూర్చొని సరదాగా మేము ముగ్గురం కలిసి చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా ఆ ఆలోచనని మొదట్లోనే విషంగా నింపడం. ఇది 100% ఖచ్చితంగా విషంగా నింపేసి అక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయేమో. మాకు వచ్చే ఇలాంటి చిన్నవే కౌన్సిలింగ్కి చాలా పెద్ద అవుతున్నాయి మాకు ఇవాళ. ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు. అంటే నేను చేసి పెట్టాలా ఇంతమందికి, నాకేం అవసరం అంటే అప్పటిదాకా సరదాగా కుటుంబంతో కలిసి చేద్దాం అనుకున్న మనిషి ఒక్కసారి మందరలాగా ఆనాడు అప్పటి నుంచే ఉందండి, రామాయణ కాలం నుంచే ఉంది ఇది. మందర కనుక కైకకి ఏ విధమైనటువంటి ఒక బీజం వేసిందో అలాంటి ఆలోచనలు పాజిటివ్ గా ఉన్న పిల్లల మనసు పదే అదే కనుక చెప్తూ ఉంటే ఒక నిజమే కాబోలు, ఇది నేను చేస్తున్న తప్పే కావాలి, అక్కడి నుంచి రివర్స్ అవ్వటం అనేది ప్రారంభం అవుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పులన్నీ మనం ఒకటండి, ఆనాడు జరిగినవన్నీ గొప్పవేనని నేను చెప్పడం లేదు మధు గారు, ఇప్పుడు జరుగుతున్నవన్నీ తప్పులని కూడా నేను చెప్పడం లేదు. ఆలోచన సరళిలో మార్పు రావాలి. సహజీవనంలో ఉన్న మాధుర్యం ఏమిటో వాళ్ళకి తెలిసి వచ్చినప్పుడు ఆనందపడతారు. ఇప్పుడు మాకు ఆ రోజుల్లో నలుగురు పిల్లలు ఉంటే ఎవరి పిల్లలు కూడా చెప్పేవాళ్ళం కాదు. ఒకరి పిల్లలు ఒకరు ఎత్తుకునేవారు. తన సొంత పిల్లల కంటే తన తమ్ముడు పిల్లలు ఎక్కువ గారని మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లా ఒకరికి ఆపద వస్తే ఇంకొకళ్ళు ఉండేవారు, కలివిడితనంతో ఒకలాగంటే ఆనందం పొందేవారు. ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పాప వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళుతున్నారండి. వెళితే ఏదో అత్తగారు మామగారు లేదా తాతయ్య అమ్మమ్మో నాన్నమ్మో ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చేసరికి చక్కగా వాళ్ళకి మంచి ఇంటి వంటను చేసి పెట్టి కథలు చెప్తూ వాళ్ళ పక్కలో పడుకోబెట్టిన ఒక ప్రేమను, ఒక హగ్. అసలు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా తల్లిదండ్రులు హగ్గు దొరుకుతుందా? ఒళ్ళో పడుకోబెట్టుకుంటున్నారా? బిడ్డను చక్కగా ఎత్తుకోవడమే చేతకాడం లేదు ఇప్పుడు పిల్లలకి. అసలు పిల్లలు వద్దనుకుంటున్నారు. అవును అమ్మా, పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇది ఒక మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పిల్లల్ని కనాలి అన్న దానికి కూడా గొడవపడి విడాకులకు వస్తున్నారమ్మా. ఇవాళ పెరిగిపోయింది. IVF అని, టెస్ట్ ట్యూబ్ బేబీలని, వాటి వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప నేను ఇప్పుడు పిల్లల్ని 9 మాసాలు కని వాళ్ళు మోసి తర్వాత పెంచాలంటే అదొక భారంగా ఫీల్ అవుతుంది. మాకు ఉద్యోగాన్ని చేసుకోవాలా, ఇది చేయాలి. అక్కడ నుంచి కొత్త కాన్సెప్ట్ ఒకటి పుట్టుకొచ్చింది. ఇందాక మీతో చెప్పాను, డింగ్స్ అని, డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్. ఇద్దరం సంపాదించుకోవాలి, ఉన్నంతకాలం లైఫ్ ఎంజాయ్ చేయాలి, పిల్లలు వద్దు ఎవరు. 5-6 ఏళ్ళ తర్వాత అప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి అప్పుడు కావాలనుకున్నారు. అప్పుడు ఉండదు, ఇక పిల్లలు ఏముండదు. తెలివి తక్కువతనం అండి ఇదంతా, జ్ఞానం లేక. నేను నిన్నగా మూలాలకు వెళ్ళకపోవడం వల్ల జరుగుతున్నది. పైగా వివాహాలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారండి. చాలా ఏజ్ అయిపోయాక ఒక ప్రశ్న అడుగుతాను లాయర్ గారు మిమ్మల్ని. 6 నెలలకి మనం అన్నప్రాసం చేస్తాం కదా పిల్లలకి. 6 నెలలకి చేయడం ఎందుకులే, ఇంకా 2-3 నెలలు మీరు పోస్ట్ పోన్ చేశారు అనుకున్నప్పుడు ఏమవుతుంది? పిల్లాడు ఎదుగుదల ఏముంటుంది? ఎదుగుదల కాదు, మీ పళ్ళలోకి వచ్చి ఎగబడి తింటాడు. వాడికి సృష్టి చేసింది ఆకలి, తినాలనేటటువంటి దాన్ని సృష్టి ఏర్పాటు చేసింది వాడికి. పాక్కుంటూ వచ్చి మీరు భోజనం చేస్తుంటే మీ ప్లేట్లో లాక్కుంటాడు వాడు. నువ్వు పెట్టకపోతే వాడు లాక్కుంటాడు కదా. ఇదే జరుగుతోంది ఇవాళ. దీనికి నేను ఒకటి చెప్తాను. ఇవాళ ఎలా ఆలోచన ధోరణి ఉందంటే, పెళ్ళి అనేది కలయిక కోసం అన్నట్టయింది. ఇది వాస్తవం లేదు. పెళ్ళి అనేది ఎందుకని అర్థం పోయి, పెళ్ళి అనేది పచ్చిగా మాట్లాడాలంటే ఏదో శోభనం చేసుకోవడానికి పెళ్ళా అన్నట్టు తయారైంది. ఇవాళ మరి చదువు మనకి ఉన్నతి నేర్పిస్తుందా, మన జ్ఞానాన్ని దించుతుందా అనేది ఆలోచిస్తే ఎక్కువ శాతం పిల్లలమ్మ కాలేజీలోనే కలుస్తున్నారు. ఎవరు ఏంటి, నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలుస్తున్నారు. ఇవాళ వాళ్ళు సెక్సువల్గా పిల్లలు ఇవాళ కాలేజీలో కలుస్తున్నారు. నాకు కొన్ని రోజుల క్రితం ఒక ఆడపిల్ల తండ్రి నా దగ్గరకు వచ్చారు. ఏంటి అంటే,
ఈ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఆ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని ప్రేమించిందంట. ఇంట్లో తెలియదు. ఈ అమ్మాయికి మంచి ఫోన్ అన్నీ బాగా చూసుకుంటారు, బాగా కొనిచ్చారు, మంచి టాప్ కాలేజ్ అమ్మ, హైదరాబాద్లోనే ఒక టాప్ కాలేజీ, అందులో చదివిస్తారు ఆయన పిల్లని. ఈ అమ్మాయి పేరెంట్స్ తెలియకుండా ఆ అబ్బాయితో న్యూడ్ వీడియో కాల్స్, ఫొటోస్ పంపించడము ఇలా చేసింది. కొన్ని రోజులు అయ్యాక వాడు దాన్ని అడ్వాంటేజ్ చేసుకొని ఈ అమ్మాయి దగ్గర కొత్త డబ్బు డిమాండ్ చేయడం, కొంతవరకు డబ్బు ఇవ్వగలిగింది. కానీ తర్వాత ఇక తినచేయి కూడా ఆడదు కదా, తినే ఎర్నింగ్ కాదు కదా. తండ్రికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి నా దగ్గరకు వచ్చి కూర్చొని అరగంట సేపు ఏడ్చారమ్మా. ఆయన కళ్ళెమ్మ నీళ్ళు ఆగలేదు నాకు చెప్పడానికి. అంత దారుణమైన స్థితిలో పిల్లలు ఇవాళ డిగ్రీ స్టాండర్డ్లోనే దిగజారుతున్నారా, లేకపోతే తెలిసి తెలియక తప్పు నేను ఇప్పుడు ఆ తండ్రికి ఏమన్నా సమాధానం చెప్పాలమ్మా? నీ బిడ్డలు దిగజారిపోయారని చెప్పాలా, తెలిసి తెలియక తప్పు చేశారు పిల్లల్ని సరిచేసి సన్మార్గంలో నడిపిద్దామని చెప్పాలా? ఇప్పుడు నేను కూడా ఒక స్టేబుల్ మైండ్ తెచ్చుకోవాలా? అలాంటి కండిషన్లో ఒక కుటుంబాన్ని గైడ్ చేస్తున్నట్టే కదమ్మా. మరి పిల్ల వీడియో బయటకు వెళ్ళిందంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి అది. నిజంగా చెప్తున్నాను. ఆ తండ్రి నాతో అన్న మాట, నా కుటుంబానికి చావు తప్ప దిక్కు లేదండి అన్నారు ఆయన. ఒకటండి, స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఎలా అయితే చతికిలు పడిపోయి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నామో, ఆడపిల్లలకు కూడా ఆ రక్షణ కవచం అనేది తీసేసి ఎప్పుడైతే సమాజంలోకి మనం స్వేచ్ఛగా జీవించండి అమ్మా అని చెప్పామో, స్వేచ్ఛకి స్వాతంత్రానికి తేడా తెలియకుండా పెంచామో, అప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి. పరమాచార్య అనేవారు, కంచి పరమాచార్య, లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్. మళ్ళీ ఒకసారి చెప్పండి. లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్, దీపాల లాంటి వాళ్ళు. వాళ్ళకి చెడిపోయే అవకాశం ఎప్పుడూ మనం కల్పించకూడదు. వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఈ సమాజాన్ని నడిపించేది, ఇంటిని సమాజాన్ని నడిపించేది స్త్రీలు మాత్రమే. అందుకని స్త్రీలని సరైన వయసులో, మళ్ళీ చెప్తున్నా, స్త్రీలకు సరైన వయసులో గృహలక్ష్మిగా రూపొందినప్పుడే ఈ సమాజం బాగుంటుంది. అది జరుగుతోందా? లేదు కదా. 30-32 సంవత్సరాలు అయ్యే వరకు, అబ్బాయిలకి అమ్మాయిలకి 35, అమ్మాయికి 30-32 అయ్యే వరకు వాళ్ళ వివాహాలు జరగడం లేదు. అవునమ్మా. ఏమండి? అవును. వివాహాలు జరగనప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు చూస్తున్నాం, మన వివాహాలన్నీ చూస్తున్నాం. ఇందాక మీరు అన్నారు కదా, మరి అప్పుడు ఒక నేచర్ అండి. ఇప్పుడు జంతువులు ఉన్నాయి. ఇందాక మీరు అన్నారు ఏమంటే పెళ్ళి అనేటటువంటిది కేవలం మనకి వివాహం అనేది భారతీయులు. వాళ్ళు ఈ చర్చ ఇక్కడే ఎందుకు వచ్చింది? ఈ దేశంలో మరొక దేశంలో ఈ టాపిక్ మీద చర్చే ఉండదే. ఎందుకని? పాశ్చాత్యులకు వివాహం అనేది శరీరాల కలయిక, భారతీయులకు వివాహం అనేది జీవితాల కలయిక. తల్లిదండ్రులకు కూడా తెలియదు కదా. అదే చెప్తున్నాను, తల్లిదండ్రులకు కూడా తెలియదు. దాంతో ఏమవుతుందనంటే దానికి తోడుగా ఇప్పుడు ఇందాక మీరు ఈ ఫోన్ అనేది ఒకటి వచ్చింది కదా. ఈ ఫోన్ అనేది వచ్చిన తర్వాత పోను నాశనం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్లు పెట్టేసి అశ్లీల దృశ్యాలని, ఈ మధ్య చెప్తున్నాను నాకు, అమ్మ మీ దృష్టికి వచ్చిందో లేదో, వెబ్ సిరీస్లో ఎంత ఘోరాతి ఘోరమైన దృశ్యాలను పెడుతున్నారో, ఎన్ని రకాల నోటితో ఉచ్చరించలేనటువంటి బూతు పదాలను కూడా దాంట్లో పెడుతూ ఉంటే, మరి మన వీరు చెప్తూ ఉన్నప్పుడు దుప్పట్లో నుంచి రాత్రిపూట పెద్ద దివ్యమైన కాంతి వస్తూ ఉంటుందని మన నరసింహారావు గారు చెప్తూ ఉన్నట్టుగా రాత్రిపూట 1 గంట వరకు అవి పెట్టుకుని వాటితోనే కాలక్షేపం చేస్తూ ఉంటే, మరి 9 సంవత్సరాల పిల్లవాడు కూడా ప్రయోగం చేస్తున్నాడని ఇందాక మీరు మాట సందర్భంగా చెప్పారే, మరి చేయకుండా ఎలా ఉండి? ఇది ఎవరి బాధ్యత అండి? సమాజంలో అందరూ బాధ్యత పడాలి కదా. స్వామి వివేకానందుడు అన్న మాటని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రాను రాను పెరుగుతూ ఉన్న జనాభాకి కావలసిన అవసరాలను ఏర్పరచడం చాలా కష్టతరమవుతుంది. మానవుడికి కావలసిన అవసరాలు రెండు. ఒకటి మానసిక పరమైనవి, ఆధ్యాత్మిక పరమైనవి. శరీరానికి ఆహారం ఎట్లాగో మనసుకి ఆ రకమైన వికాసం కూడా కావాలి. కాబట్టి కేవలం వ్యాపార దృక్పథం కోసమే వచ్చినటువంటి వాటిని త్వరగా మనం బహిష్కరించాలి అన్నారు. మరి వ్యాపారాలను పెంచుకోవడానికి సోషల్ మీడియాలో వ్యూయర్స్ని పెంచుకోవడానికి అలా పెడుతున్నప్పుడు దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందా లేదా? మరి మేధావులు ఏం చేస్తున్నారు? కానీ ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారు? ఆ పాలకులే కూర్చోబెట్టుకుని యూట్యూబర్స్ అందరినీ మీటింగ్లు పెట్టుకుని మీరు మమ్మల్ని పొగడండి, మా గురించే చెప్పండి, మేము చెయ్యనివి కూడా చేశామని చెప్పండి అని వాళ్లే కూర్చోబెట్టి చెప్పుకుంటే ఈ సమాజాన్ని ఇంకా పగ్గాలు తీసుకుని నడిపించేది ఎవరు? కంచే చేను మేస్తే సమాజాన్ని రక్షించేది ఎవరు? ఇది వాస్తవం. చెప్పండి లాయర్ గారు. ఇప్పుడు సమాజాన్ని రక్షణ చట్టం చేయాల్సిన వాళ్ళే వాటన్నిటికీ కట్టుబడుతూ మరి
ఇంకా కాపాడాల్సిందే. కాబట్టి ఇలా చర్చలే మిగిలిపోతాయి. కానీ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తున్న ఈ ఛానల్స్ మీద ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే. ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ ఫేజ్ అనుకుందాం. సమాజము రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, తల్లిదండ్రులు పెడుతుంది. తల్లిదండ్రులు చెప్పిన వాటినే పిల్లలు ఫస్ట్లోనే మీకు ఏం తెలియదు, ముఖ్యంగా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఛాన్సెస్ లో పిల్లలు అనేది అబ్జెక్షన్ ఇవ్వరా అన్నారు. చెప్తున్నా పిల్లలు మీకేం తెలియదు అని అంటున్నమాట కరెక్ట్. పిల్లలు తల్లిదండ్రులు అంటున్నారు, తప్పు లేదు. పిల్లలు తల్లిదండ్రులు అనవలసిందే. మాకు నువ్వు అక్కడ కూర్చుని గదిలో తాగుతూ కూర్చుని నీ కొడుకుని తాగవద్దంటాడు, తాగకుండా ఎలా మాంతాడు? ఒక వైపునేమో నువ్వు రాగానే కారులు రాగానే ఇదేదో డిటెక్టర్ పెట్టి నువ్వు టెస్ట్ చేస్తున్నావు. నువ్వు దుకాణాలు ఎందుకు పెట్టావు? అవును, చేసే పనికి చెప్పే మాటకి పొంతన లేనప్పుడు పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు. మీరు చేస్తున్నది ఏమిటి అని మనల్ని ప్రశ్నిస్తారు. అంటే ముందు వీళ్ళు సన్మార్గంలో లేదు మరి లేదు. కాబట్టి పిల్లలు అడగడంలో తప్పే ఉందండి, అడగాల్సిందే. కుటుంబ వ్యవస్థ నిలబడేది ఏముంది? వాళ్ళ అడిగే తరం పుట్టుకొచ్చిందండి, వాళ్ళ ప్రశ్నించే తరం పుట్టుకొచ్చింది. ప్రశ్నించనివ్వండి. ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు నువ్వు అలా ఉండు. పిల్లలు మనం చెప్పింది వినరండి, చేసింది చేస్తారు. చేసింది చేస్తారు. అది గుర్తుపెట్టుకోవట్లా మనం ఎవరం. ఖచ్చితంగా మనం ఎవరం గుర్తుపెట్టుకోరు. మా ఇంట్లో నుండి నేను ఏదో పొరపాటుతో ఈ మాట నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఏ సినిమా వాళ్ళని అనుకరించట్లేదా? తల్లిదండ్రులు ఎందుకు అనుకరించరు? ఎందుకంటే రోజు నువ్వు ఇద్దరు దెబ్బలాడుకోవడమే కదా, అరుచుకోవడమే కదా. మరి వీళ్ళని చూసి వీళ్ళేమి నేర్చుకుంటారు? నాయకులను చూసి ప్రజలేమి నేర్చుకుంటారు? మీరే దెబ్బలాడుకుంటున్నారు, మీరే బూతులు తిట్టుకుంటున్నారు, మీరే కొట్టుకుంటున్నారు, మీరు నాయకులుగా ఉన్నారు. మరి మేమేంటి? మరి ప్రశ్నించేవాడు ఎవడు సమాధానం చెప్తాడండి ఇవాళ? ఖచ్చితంగా. ఒకటి రాయర్ గారు, ఇవన్నీ మన చర్చల్లో మిగిలిపోవటమే తప్ప మొత్తం మూలం చెడిపోయిందండి. ఒకటేమిటంటే మనకి రోజుకు ఒక వ్యాధి వస్తుంది. ఈ వైరస్ అని, ఆ వైరస్ అని, టైఫాయిడ్ అని, డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి. వస్తే ఏమంటాడు డాక్టర్? బ్లడ్ టెస్ట్ చేయమంటాడు. చేసినారు, వ్యాధి నిర్ధారణ చేస్తాడు. వాళ్ళు అలాగే మన భారతీయుల రక్తం చెడిపోయింది. కాబట్టి మందు ఎవరికి రక్తానికి శుద్ధి చేస్తేనే ఈ శాఖలన్నీ బాగుంటాయి. ముందు భారతీయుల రక్తాన్ని శుద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. మూలంలో నువ్వు మందు వేయి, ముందు చెట్ల మూలలు, శాఖలన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయి. ముందు మూలమే చెడిపోయింది. మూలాన్ని స్పృశించటలా, మూలాన్ని గురించి మనం మాట్లాడుకోవటంలా. నేను పురాణాలు ఇతిహాసాలు చెప్పటలా. ప్రకృతి, ధర్మం మూలం, శరీర ధర్మాలు వేరు. దానికి వచ్చే ఆ వయసు వచ్చేసరికి వాడిలో ఒక రకాల ఆలోచనలు, ఒక అలజడి చెలరేగుతుంది, ఆకర్షణలకు లోనైపోతాడు. అలాంటప్పుడు నియంత్రించడం ఎలా? ఆ నియంత్రించడానికి వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒకటి మన పూర్వీకులు పెట్టారు. అందుకనే అరే నీకు పెళ్లి చేస్తే కానీ బాధ్యత తెలియదు అని పిల్లవాళ్ళు ఎందుకన్నారు? ఇంట్లో నా కోసం ఒక భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నా కోసం ఉండే ఒక ప్రాణి ఒకటి ఇంట్లో ఉన్నది అనే స్పృహతో ఇంటికి వస్తాడనే కదా. అప్పటి వరకు ఆవిడ భోజనం చేయకుండా కూర్చుంటుంది. అయ్యో నేను రాకపోతే భోజనం కూడా చేయకుండా టైంకి వస్తాడు. ఈ నియమాలను ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇన్ని నియమాలు పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఇప్పుడు ఇవాళ కొత్తగా వీళ్ళు ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, భార్యాభర్త సమానం అంటున్నారు కదా. అర్ధనారీశ్వర స్వరూపం అనేది ఒకటి ఉంది, మనం ఆరాధించాము, సగభాగం ఇచ్చారు అని అసలు అది తెలిసేంత జ్ఞానం ఎక్కడ మిస్ అయిపోతుంది? ఎక్కడ మిస్ అవుతుంది? ఇవాళ అమెరికా వెళ్ళి ఇద్దరు సంపాదించుకుంటున్నారండి, సంతోషం. ఇద్దరు పనులు చేసుకోవాల్సిందే కదా. ఒకళ్ళు వంట చేస్తుంటారు, ఒకళ్ళు కూరగాయలు జరుగుతుంటారు, ఒకళ్ళు ఉడుస్తారు, ఒకళ్ళు కడుతాడు. ఆదివారం వస్తే ఇద్దరు పనులు చేసుకుని వీకెండ్స్లో చేసుకుంటున్నారా లేదా? అర్ధనారీశ్వర తత్వం ఇప్పుడు అమెరికాలో చేస్తున్నారు మన పిల్లలు, అదే ఇండియాలో చేయడలా. ఇండియాలో ఏం సోషల్ స్టేటస్ ఫీలింగ్ ఇక్కడ అక్కడ ఆ దేశాల్లో ఈ స్టేటస్లు ఉండవు కదా. ఇక్కడ ఆ రకమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారే, దానికోసం వెంపర్లాడుతూ ఏదో ఒక తెలియని ఇంప్రెషన్స్ లో పడుతున్నారు. ఇల్యూజన్స్ ఏమి లేదు, ఎవడో పట్టించుకోవడం. నువ్వెవడో అమ్మ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆడపిల్ల శరీర తత్వాలు మారుతున్నాయి, ఒక రకంగా ఉంటుంది, పిల్లలకి సైంటిఫిక్గా చెప్పే నాలెడ్జ్ తల్లిదండ్రులకు కూడా ఉండాలి అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. నాకు వచ్చిన ఒక కేసెస్లో ఇది కూడా చాలా సిల్లింగ్ అనిపిస్తుంది, కానీ దీనికి సమాధానం మీరు మాత్రమే చెప్పగలరమ్మా. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్, నేను మిమ్మల్ని అడగడానికి కూడా ఒక కారణం ఉంది, చెప్తాను. వచ్చిన ఒక కేసెస్లో ఒక ఆడపిల్ల, అంటే పిల్లని పెళ్లి చేశారు, అత్తగారింటికి వెళ్ళింది. ఈ అమ్మాయి ఏంటంటే తత్వము మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఫ్రీగా బాగా తిరుగుతుంది, దేవుడి గదిలో కూడా వెళ్తుంది. ఈ అమ్మాయి మెన్స్ట్రువల్ పీరియడ్లో కూడా వెళ్తుంది. ఇది ఈ అత్తగారింట్లో లేదు కల్చర్, ఈ దేవుడి గదిలోకి వెళ్ళటం అనేది లేదు. ఈ మామగారు ఒకరోజు ఉండి మామగారు చెప్పారు, అత్తగారు చెప్పలేదు, మామగారు చెప్పారు, అమ్మ అలా ఉన్నప్పుడు రాకూడదు తల్లి అని చెప్పారు. అయితే ఈ అమ్మాయి మామగారికి ఏం చెప్పిందంటే, మా ఇంట్లో ఇవన్నీ లేవు, మా ఇంట్లో మేము యథేచ్ఛగా తిరిగేవాళ్ళం, మా అమ్మ నాన్న మమ్మల్ని ఫ్రీగా ఉంచారు, మేము ఇలా అసలు అలవాటు లేదంటే మామగారు కొంచెం చెప్పారు, లేదమ్మా అమ్మ నాన్న ఏమో చెప్పారేమో, అప్పటి పద్ధతి వేరు, ఇప్పుడు నేర్చుకో తల్లి, ఇలా ఉండకు, ఇలా ఉండాలి, ఇది పద్ధతి అని చెప్పారు.
ఈ అమ్మాయి అసలు మీకు ఇవన్నీ తెలియవు, మీరు సైంటిఫికల్గా నిజంగానే డెవలప్ కాదు, మీరు ఏదో భూతద్దం వేసి చూపించారు, నేను ఎందుకు రాకూడదు, నేను తిరగకూడదు అనే దాని మీద నేను ఆ భార్యాభర్త విడిపోయారమ్మా. నిజంగా ఇది విడాకులు తీసుకున్నారు వాళ్ళు, నేను అబద్ధం చెప్పాను. ఈ పాయింట్ మీద ఇది చాలా పెద్ద చిలికి గాలివానై చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ కుటుంబంలో, చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ కుటుంబంలో. ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ రెండు, భార్యాభర్త నేను కూడా కలపలేకపోయాను ఆ కేసులో. అంటే ఆ అమ్మాయి మైండ్ అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయింది చిన్న విషయంలో. ఇప్పుడు మామగారిని తప్పుపడదామా, కోడలు తప్పుపడదామా చెప్పండి? ఆడపిల్ల తల్లిని తప్పుపట్టాలా పోనీ? ఇందులో నిజంగా పిల్లగాడి తల్లి, ఈ అమ్మాయి అత్తగారి పాత్ర అంటే పిల్లగాడి తల్లి పాత్ర కొంచెం తక్కువ. ఆయన మామూలుగా పెద్దరికంగా చెప్పాడు, కుటుంబ పెద్దగా చెప్పాడు. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్లో దగ్గరికి రాకూడదమ్మా అన్న చెప్పాలంటే కోడళ్ళ దగ్గర భయపడుతున్నారులేండి. అత్తగారులందరికీ కూడా వాళ్ళ ఇంటి పద్ధతుల్ని నెక్స్ట్ జనరేషన్ పరంపరగా తీసుకువెళ్ళడానికి ఎవరైనా అంతే కదండి, బాధ్యతగా అంటే పరంపరగా ఇంటి వంశాచారాలను తీసుకువెళ్ళేది కోడళ్ళే కాబట్టి చెప్తారు. దాన్ని వాళ్ళు పాజిటివ్ గా తీసుకోలేని తరం వచ్చింది కాబట్టి వాళ్ళ అత్తగారులు మౌనంగానే ఉంటున్నారు, ఎవరు ఇలాంటివి చెప్పడలా పట్టించుకోవడలా. పాప మామగారు చూడలేక అని ఉంటారు, దాన్ని అర్థం చేసుకోలేక ఈ అమ్మాయి చెప్పింది. మామగారు చెప్పింది కరెక్ట్, కాకపోతే ఆయన మరి వివరంగా అమ్మాయికి ఏం చెప్పారో తెలియదు. ఇదే విషయం, అమ్మ అలా రాకూడదు, నీ ఇష్టం అమ్మా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఒక మాట అమ్మా, ఇప్పుడు నిజంగా సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడదాం. కొంత పిల్లల్లో, ఆడపిల్లల్లో ఇప్పుడు జనరేషన్లో మెన్స్ట్రువల్ పీరియడ్ వస్తే మా మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఇప్పుడండి అనేది నిజంగా అంటే అది పిల్లలకి అపోహలా ఉందా, లేకపోతే అసలు నిజాలు ఆడపిల్ల తల్లిదండ్రులే చెప్పేటట్టు ఉన్నారా లేదా? అసలు దీని మీద నిజంగానే ఇవాళ మన వీడియో చూస్తున్న ఆడపిల్లలు ఎవరుంటే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ అవ్వాలమ్మా, ఎలా ఉండాలి అనేది. ఏంటి కుటుంబాల్లో ఉన్న వ్యవస్థ ఏముంది దీంట్లో? ఒకటి ఏంటంటే అండి, మన పూర్వ ఋషులు ఏది చెప్పినా మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. సైన్స్ పరంగానే, శాస్త్రీయ పరంగానే చెప్పారు. ఆ 3 days కూడా కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని. ఎందుకంటే కుటుంబంలో ఎక్కువగా శ్రమ పడేది ఇంటి పనుల్లో స్త్రీలే. నీళ్లలో పనిచేసేది వాళ్ళే, బట్టలు ఉతికే దగ్గర, గిన్నెలు తోమే దగ్గర ఎక్కువగా నీళ్ళతో. ఆ 3 days ఒళ్ళు చాలా పచ్చిగా ఉంటుంది, హార్మోన్ బ్యాలెన్స్ తప్పుతుంది, చిరాగ్గా ఉంటుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఎవరైనా ముట్టుకోవద్దని కానీ, దేవాలయంలోకి వెళ్ళొద్దని కానీ ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏమిటంటే ప్రతి మనిషికి చుట్టూ ఒక తేజో వలయం ఉంటుంది, దాన్ని ఆరా అంటాం. మనుషులకేమో తగు పాళ్లలో ఉంటుంది, దేవతలకి ఎక్కువ పాళ్లలో ఉంటుంది, యోగులకి మునులకి ఆ తపస్సాధన వల్ల. ఎప్పుడైతే ఎదుటి మనిషి దగ్గర ఆ సమయంలో వెళతామో వాళ్ళ ఆరా వీళ్ళ సంసర్గం చెంది ఢీ కొట్టుకుంటుంది. అప్పుడేమిటంటే అప్పుడు చిరాకు వస్తుంది. మనకి ఉత్తర పక్కన తలబెట్టుకోకుండానికి కూడా అదే సంసర్గం చెందుతుంది. ఆ ఢీ కొట్టుకునేప్పుడు రకరకాల పీడకలలు రావటం, అలాంటివన్నీ చిరాకు, నిద్ర పట్టకపోవడం జరుగుతుంది అనేది సైన్స్. అది కూడా అలాగే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా స్త్రీలకు ఏమిటంటే దేహం సరిగా అప్పుడు పాపం సరిగా ఉండదు, వాళ్ళ పచ్చిగా ఉంటుంది, నొప్పి భరిస్తారు, అనేక రకాల చిరాకుల్లో ఉంటారు. దూరంగా ఎందుకు పెట్టారు? ఆ సమయంలో భర్త కానీ అత్తగారు కానీ ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ చిరాకులు వీళ్ళు ఇంకొక మాట అనేస్తారు. ఈ మూడ్ స్వింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా నేను ఇందులో చెప్తున్నా అదే ఒక మాట అనేసి దాంతో తగులవుతాయి. అందుకని ఆమెకి శారీరకంగా రెస్ట్ కావాలి, మానసిక పరంగా ఆవిడకి ఇది శాంతి కావాలి. అందుకని ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక చోట ఉండకూడదు. ఆ సంసర్గం చెందినప్పుడు లేకపోతే చెయ్యి వేసినప్పుడు ఏదో ఒకటి మాట వచ్చి ఏదో మాట వస్తుంది. ఇవాళ చాలా వాటికి కారణాలు ఈ సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వలన కూడా కుటుంబాల్లో తగాదాలు కారణం. ఇది కూడా ఒక మెయిన్ కారణం. అది పురుషుడు అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో స్త్రీలకి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి హార్మోన్స్ ఇబ్బంది పెడతాయి ఆ టైంలో. అందుకని ఆమెకు కావలసినటువంటి ఉపచారాలు ఇంట్లో ఎవరైనా చేసి, భోజనం దగ్గర నుంచి పెట్టి ఉపచారాలు చేసి ఆవిడని అర్థం చేసుకునే స్థితి కనుక పురుషుడికి ఉండి, కుటుంబ సభ్యులందరికీ కనుక ఉన్నట్టయితే తగాదాలకి ఉండదు. అందుకని మామగారు చెప్పింది కూడా అది కరెక్టే పాయింటే చెప్పారు. కానీ చెప్పడంలో వాళ్ళకి అమ్మ కాదమ్మా, ఇలా కనుక ఇలా జరిగితే ఇలా వస్తుంది, అక్కడ దేవతా సంబంధమైనటువంటి పూజ గది కదా, అప్పుడు కనుక ఆ సమయంలో కనుక వెళితే అక్కడ ఉన్నటువంటి దేవతల మధ్యలో ఉండేటువంటి ఆరాకి మన దీనికి కూడా ఇది ఇబ్బంది పడి నీకు ఇబ్బంది కలుగుతుంది. అక్కడ పూజ గదిలో కూడా వాతావరణంలో కొంచెం మార్పు వస్తుందమ్మా, అందుకు నీ క్షేమం కోరి నేను చెప్పానది, నీ ఆరోగ్యపరంగా చెప్పాననే మాటని కరెక్ట్గా కనుక తీసుకోలేకపోతున్నారమ్మా. జనరేషన్ ఎలా ఉందంటే తీసుకోలేకపోతే వాళ్ళ కర్మ అనుభవించనివ్వండి.
పిచ్చెక్కి చస్తారు రేపు. ఇప్పటికే సైకలాజికల్ డిఫెక్ట్స్లో సమాజం అంతా పిచ్చివాళ్ళు అయిపోతున్నారండి. దేశంలో 75% మంది సైకలాజికల్ డిఫెక్ట్స్తో బతుకుతున్నారు ఇవాళ. ఒంటరి జీవితాలు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు. ఇవాళ వాడు ఏంటి ఇప్పుడు ఏది కోరితే పిల్లలు ఇచ్చేస్తున్నారుగా. మీరు అన్నారు ఇందాక, చిన్న చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు కాదు, చిన్న చిన్న కుటుంబాలు, చింతన లేని కుటుంబాలు. చింతన అంటే ఆలోచన, అది చెప్పారు. ఆ చింతన ఉండాలి కదా వాళ్ళకి. ఏమవుతుంది ఇప్పుడు దానికి? ఒంటరిగా ఉండడం, డిప్రెషన్కు లోనైపోతున్నారు. ఇవాళ మీరు పట్టాభిరామ గారి దగ్గరికి వెళ్ళండి, ఎంత డిమాండ్ ఉందో ఆయనకి. సైకియాట్రిస్టులకి, సైకాలజిస్టులకి ఇవాళ ఉన్నంత డిమాండ్ మామూలు డాక్టర్స్కి లేదు. ఫ్యామిలీ లాయర్స్, పోలీసులకి, వీళ్ళకి కుటుంబాల వల్ల వీళ్ళకి వస్తున్నంత డిమాండ్ ఇవాళ ఎవరికి లేదు. కారణం ఏంటంటే భరోసా సెంటర్లు అని. ఇవాళ నేను ఒక మాట చెప్తానమ్మా, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇవాళ పోలీస్ వ్యవస్థ అన్నారు కాబట్టి చెప్తున్నాను. భరోసా సెంటర్లు ఇవి అని ఇప్పుడు ఇన్ని సెంటర్లు, దిశ ఇన్ని సెంటర్లు పెట్టారు కదా. ఇందులో పోలీస్ వాళ్ళతో మేము ఫ్రీక్వెంట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం కదా. వాళ్ళకి వచ్చేవి సగం ఆడవాళ్ళు చేసే కంప్లైంట్లు వివాహ వ్యవస్థ, పెళ్లికి సంబంధించి ఈ కుటుంబాల్లో ఉన్న గొడవల మీదే. 498 పెట్టండి మా అత్తమామల మీద, వాళ్ళు క్రుయల్టీ మీద కేసు, దీని మీద సంపాదిస్తున్నారండి. వాళ్ళు 498 కేసు పెట్టడం, దాని మీద ఇందాక మీ పెళ్లి ఖర్చులకి ఇంత మేము అన్ని అబద్ధాలు రాయించేసి, సారీ టు సే మరి లాయర్లు కూడా చెప్తున్నారు, ఇలా రాయిస్తే ఇలా రాయండి, ఇంకా రాయండి, మీరు కాల్చారని చెప్పండి, కొట్టారని చెప్పండి, ఇంకా ఎక్కువగా వీళ్ళు కూడా రాయించేస్తున్నారు. దాంతో కరెక్టే కదా, ఏమంటే వాస్తవం మాట్లాడుకుందాం. దానికి తోడు వీళ్ళు ఇంకా ప్రవోక్ చేసి కుటుంబాలను విడగొడుతున్నారు తప్ప కౌన్సిలింగ్ చేసి కుటుంబాలను కలిపే పెద్దలు లేరు. వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. వీళ్ళంతానేమో ఎక్కడికో సిటీకి దూరంగా వాళ్ళ బ్రతుకులేదు, వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఇంకా వీడికి చెప్పేది ఎవరు, కౌన్సిలింగ్ చేసేది ఎవరు? ఇంట్లో మేనమామ లేరు, మేనత్తలు లేరు, అమ్మమ్మ లేరు, నాన్నమ్మ లేరు, మామగారులు, తాతగారు, డబ్బులు కట్టి వస్తారు. హాయ్, ఇప్పుడు వాళ్ళు లేకపోవడం మీకు గిరాకీ పెరిగింది. అంతేగాని కాబట్టి వినలేదనుకోండి, చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం అని ఏనాడు చెప్పాడు ఆయన. చెప్పడం మా ధర్మం, వినకపోతే ఇక్కడ వెళ్ళండి పిచ్చాసుపత్రిలో పడి కొట్టుకోండి. అక్కడ ఇది కాదు అమ్మా, ఇది కుటుంబ వ్యవస్థ, ఇది ఇలా అని చెప్తుంటే మీరు ఛాందసులు, మూర్ఖులు, పెద్దవాళ్ళు ఛాందసులు, మూర్ఖులు అంటే ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. జడ్జ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనమే అనుకున్నాం ఇందాక మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చింది అంటున్నాం. నేను రీసెంట్గా ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను, ఒక కంపెనీ, ఏదో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ, అలా ఆడవాళ్ళకి ఆ మెన్స్ట్రువల్ పీరియడ్ ఉన్నప్పుడు కానీ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఒక రోజు పూర్తిగా హాలిడే ఇచ్చేసింది. ఒక క్యాజువల్ లీవ్గా పరిగణించి ఒక హ్యాపీ డేస్ అని చెప్పండి, దాన్ని హ్యాపీ డేస్ అని చెప్పి ఒక రోజు హాలిడే ఇవ్వండి అని ఒక కంపెనీ, ఏదో ఎంఎన్సీ కంపెనీ ఇచ్చిందంట. అది చాలా మంచిది. అసలు ఇప్పుడు మనం సంసారంలో స్త్రీ పాత్ర ఎంత తెలుసుకున్నామో, ఇప్పుడు మగపిల్లాడు అసలు ఎలాంటి రోల్ ప్లే చేసుకోవాలి, కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కువ శాతం ఏం చెప్తారంటే అమ్మా, పెళ్ళైన కొత్తలో మగపిల్లాడిని ఎక్కువ ప్రెషర్ పెట్టేది ఏంటంటే అన్ని వైపుల నుంచి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, నీ భార్యను నువ్వు అదుపులో పెట్టుకోవడం చేత కాలేదు అనే మాట ఎక్కువ శాతం. నేను ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ లో నేను వింటూనే కదా. ఇది డామినేటింగ్ మైండ్ సెట్ వైపు అబ్బాయిని తీసుకెళ్తుందా, లేకపోతే అసలు అదుపులో పెట్టుకోవడం ఏంటి, లేదా వీళ్ళిద్దరు కలిసి కాపురం చేసుకోవడం అనేది? మీరు చెప్పిన 100% పెద్దలు అలా చెప్పారు, చాలా తప్పది. డామినేట్ చేసి నేను అదుపులో పెట్టుకోమనడం అనే మాట నిజంగానే ఆనాటి పెద్దలు చేసినవి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. మమ్మల్ని అణిచిపెట్టారు కాబట్టి మేము కూడా వాళ్ళని అణిచిపెట్టాలనే ధోరణి, మేము సుఖపడలేదు కాబట్టి వాళ్ళు సుఖపడకూడదనే ధోరణి. వాళ్ళందరూ కూడా గొప్ప పనులే చేశారని, గొప్పగా ఆలోచించారని కూడా నేను అనడం లేదండి. అక్కడే రాంగ్ స్టెప్ వేసాము. వాడికేంటి, వాడు మగాడు, భార్యకి ఏదైనా సహాయం చేస్తున్నాడు అనుకోండి, సహాయం చేసి ఏంట్రా హెన్పెక్డ్ హస్బెండ్ అని పేరు పెట్టడం, సహాయం చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి కదా. తప్పేమింది, ఇద్దరు కలిసి చేసుకుంటేనే కదా. మన జంతువులం కాదు కదా, మనుషులం కదా. ఏమండి, మనుషులం కదా మనం. కాబట్టి అట్లాంటప్పుడు మరి అదేమిటి, బాధ్యత ఇద్దరు పడవలసిందే కదా. కాబట్టి నువ్వు కూడా బాధ్యత వహించాలని చెప్పాలి. నీవు మంత్రాలు చెప్పించేటప్పుడు, తలంబరాలు పోసుకునేటప్పుడు పెళ్లిలోనే నీవు ఆ విధమైన ఒప్పందం చేసుకున్నారు మీరిద్దరు. తలంబరాలు పోసేటప్పుడు ఏమని అడుగుతున్నాడు అమ్మాయిని, నీ వల్ల నాకు చక్కని సంతానం కలగాలి అని అడుగుతున్నాడు. మరి సంతానాన్ని నేను ఇస్తానయ్యా, మరి దానికి కావలసిన పోషణ భారానికి కావాలి, ఉద్యోగం వ్యాపారం నువ్వు చెయ్యాలి కదా, అది నువ్వు చెయ్యంటోంది ఈవిడ. సరే నేను ఉద్యోగం వ్యాపారం చేసి పట్టుకొస్తాను, దాని సద్వినియోగం చేసే బుద్ధి నీకు కలుగుగాక అంటున్నాడు అతను. ఇద్దరు ఒప్పందం కుదుర్చుని సరదాగా పోసుకున్నారు. ఇది ఒప్పందమే కదా. అలాగే మాంగళ్యం తంతునానేనంటూ కట్టాడు. ఎందుకంటే నీ వల్లనే నేను జీవితంలో అర్థంగా జీవించగలుగుతున్నాను, నీ వల్లనే నా జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి నువ్వు 100 ఏళ్ళు జీవించు అని చెప్పి అతను అంటున్నాడు కదా. మరి ఈ మంత్రాలకు అర్థం ఏమిటి? మరి పెద్దవాళ్ళు అది చెప్పాలి కదా. అమ్మాయికి అత్తగారింటికి పంపిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చెప్పి పంపిస్తున్నారు,
అబ్బాయికి కూడా చెప్పాలిగా, అరే నాన్న 20 సంవత్సరాలు ఆ వంశాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి 75 సంవత్సరాలు నీతో జీవించడానికి ముక్కు ముఖం ఎరగని వాడివైనా నీ దగ్గరకు వస్తోంది, అమ్మాయిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలని తల్లిదండ్రులు కొడుకుకి కూడా చెప్పాలండి. చెప్పాలి కదా, వాస్తవం. అమ్మ దీనికి ఆ మేల్ డామినేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా కుటుంబాలలో పెద్దలైనటువంటి వాళ్ళు వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. తీసుకొని ఇలా కాకుండా సమానంగా ఇద్దరు హాయిగా చేసుకుంటారు బాబు అని చెప్పి మంచి. ఇవాళ అమ్మాయిలు తిరగబడుతున్నారు అని అంటే మనం మామూలుగా కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక వెళితే లాయర్ గారు, ఒకప్పుడు అణిచిపెట్టబడినటువంటి స్త్రీలు మళ్ళీ తిరిగి జన్మిస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు తిరిగి జన్మించి వాళ్ళు చక్కగా అన్నమాట. అంటే ఈ ఫెమినిజం కాన్సెప్ట్ అట్లా వచ్చిందంటారా? మేబీ, ఎందుకనుకోకూడదు, ఆ భావజాలం పోదు కదా, సరిపోదు కదా. మరి కర్మకు కర్మ అనుభవిస్తాం కదా. అలా అణచిపెట్టబడిన స్త్రీలు లేరా? కనీసం వాళ్ళకి ఏం తినాలనుకుంటున్నారో, ఏం తాగాలనుకుంటున్నారో, కనీసం గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆడపిల్ల కంటే ఒక రకంగా, మగపిల్లవాడి కంటే ఒక రకంగా ఇల్ ట్రీట్ చేసినటువంటి సందర్భాలు లేవా? ఇవాళ మారుతున్నాము, కానీ ఎలా మారుతున్నామో తప్పుదో వెళ్తుంది. అందుకని రెండు వైపులా ఆలోచించాలి. రెండు వైపులా ఆలోచించాలి. నీ కోసం త్యాగం చేయడానికి వచ్చింది, ఇన్ని సంవత్సరాలు నీతో జీవిస్తుంది, గోత్రాన్ని వదులుకుంది, వంశాన్ని వదులుకుంది, అన్నింటినీ వచ్చి నిన్ను ఇది చేసుకోవడానికి వచ్చింది, నీ కుటుంబంతో కలిసి. ఆడమొగ ఇద్దరం ఒకళ్ళం ఎక్కువ ఒకళ్ళం తక్కువ అనే కాన్సెప్ట్ లేకుండా ఇద్దరం సరి సమానంగా కుటుంబాన్ని లీడ్ చేద్దాం. ఈ ఆలోచన కనుక ఉంటేనండి, ఆ సహజీవనంలో ఉన్న మాధుర్యం ఇందాకన్నానే అది చవి చూడగలిగితే ఎంత అందంగా ఉంటుంది. అవన్నీ మాకు నేర్పారు మా పెద్దవాళ్ళు. అవును, అసలు ఒకటి ఉండేదండి మాకు చిన్న మా అందరితో. ఇప్పుడు తీసేసిన వ్రతాలు ఆ రోజుల్లో చేయించాడు ఒక వ్రతం నాకు బాగా నచ్చింది. ఏమిటంటే ఇప్పుడు పిల్లలకి నచ్చకపోవచ్చు అది. పెళ్ళైన కొత్తలో తెల్లవారుజాము తద్ది పేరంటాళ్ళ వ్రతం అని ఒకటి. అదండి ఎంత నేను అప్పుడే నాలో అసలు మన భారతీయ ఋషుల పట్ల నాకు బాగా గౌరవభావం కలిగింది నాకు ఆ క్షణంలోనే. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 5 తల్లుల్ని ఆహ్వానిస్తారు, పెద్దవాళ్ళని, అనుభవజ్ఞుల్ని. ఆహ్వానించినప్పుడు ఈ పెళ్ళైన అమ్మాయి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించేసి వాళ్ళ కాళ్ళు కడుగుతుంది, పాదాలు కడిగి పీట వేస్తుంది, 5గురికి భోజనం వడ్డిస్తుంది. తనే 5గురికి భోజనం వడ్డించి వాళ్ళు పెట్టిన ముద్దలు తను తింటుంది. వాళ్ళు ఒక్కొక్క ముద్ద కలిపి అమ్మాయికి పెడతారు. తర్వాత వాళ్ళ చేతులు ఈ అమ్మాయి కడిగించి వాళ్ళ విస్తరాకులు కూడా తనే తీస్తుంది. ఏంటి దీని వెనుక? అమ్మ, నువ్వు ఇంకొక కాపురానికి వెళుతున్నావు, బాధ్యత కలిగినట్టు కోడలిగా వెళుతున్నావు. వేకువజామునే నువ్వు నిద్ర మేల్కొని, ఇంట్లో అత్తమామలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, బంధువులు వస్తారు. వాళ్ళకి కావలసిన సేవలు చేయటానికి జగుప్సాభావాన్ని, నేను చదువుకున్న అహంకారాన్ని మా దగ్గరే వదిలిపెట్టాయి. బీకామ్, బిఈ, బిఎస్సి, ఎంటెక్ చదివావు కదా, అవన్నీ ఇక్కడ వదిలేయి ఆ అహంకారాన్ని అని. ఆ అహంకారాన్ని తగ్గించడానికి కాళ్ళు కడుగు, వాళ్ళకి కలిపిన అన్నం తిను, వాళ్ళ చేతులు నువ్వు కడిగించు, వాళ్ళ విస్తరలు నువ్వు తీయి, కుటుంబంతో అంటే నీకు జగుప్సా భావనని ఇక్కడే తగ్గించేసి, అంటే వాళ్ళ చేతులతో కలిపింది నేను తినడం ఏమిటి? ఏమో రేపు నీకు అవసరం రావచ్చు, నీ అవసరం వాళ్ళకి రావచ్చు, వాళ్ళ అవసరం నీకు రావచ్చు అని ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా చెప్పి పంపించు. ఈ కథ నేను కనుక ఇప్పుడు చెప్తే ఏ ఆడపిల్లలు కూడా చాదస్తం అంటారు. నేను ఇప్పుడు చెప్తే నాకు బోల్డని కామెంట్స్ కూడా పెడతారు. ఇవాళ మీకే చెప్పిన వాళ్ళకే నాలెడ్జ్ లేదు, ఇవాళ అసలు ఎలా కాపురం చేయాలో వీళ్ళు మాకు చెప్పేస్తారా? ఇవాళ ఏమైందంటే చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు అధికమైనటువంటి శక్తి, ఓర్పు, ఓపిక పురుషుడి కంటే అధికంగా ఎవరికి ఉందండి? స్త్రీకే కదా. భూదేవికి ఉన్నంత ఓర్పు సహనంతోనే పుట్టించాడు. అలా వచ్చినటువంటి స్త్రీకి ఇవాళ మనం తినేటువంటి ఆహారం వల్ల కానివ్వండి అంత కలుషితమే కదండి. కలుషితమైనటువంటి భావాలు, కలుషితమైన ఆహారం, కలుషితమైన పానీయాలు, వీటి మీద కూడా చాప కింద నీరులాగా వీళ్ళ యొక్క బ్రెయిన్ని కాలుష్యం చేస్తున్నారనే విషయం పాపం వీళ్ళకి తెలియడంలా. అవును, అనేక రకాల వ్యక్తులు, దానిని పేర్లు చెప్పను, ఒక మతపరంగా కానివ్వండి, ధార్మిక పరంగా కానివ్వండి, ఏ పరంగానే కానివ్వండి, వీళ్ళ బ్రెయిన్ని
వీళ్ళ కుటుంబాలను ఎలా నాశనం చేయాలి అని ఒక కుట్ర కూడా మన దేశం మీద అనాదిగా జరుగుతుంది. వాళ్ళ వెపన్స్ ఏమి పనిగట్టుకుని అస్త్రశస్త్రాలతో యుద్ధం చేయక్కర్లేదండి. హాయిగా చక్కగా మనకి కృత్రిమ వర్షాలు కలిగించొచ్చి ఇప్పుడు చూస్తున్నాం కదా, కృత్రిమంగా రకరకాల వైరస్లు ప్రవేశపెడుతున్నారు చూస్తున్నాం కదా. అలాగే మనకి ఈ రకమైనటువంటి వాటిని ప్రవేశపెట్టే ఆహార పానీయాల ద్వారా మీ శక్తిని, మీ భావజాలాన్ని మిమ్మల్ని నిర్వీర్యం చేసేసి, మిమ్మల్ని పిచ్చివాళ్ళుగా చేసేసి భారతీయుల మేధస్సును సర్వనాశనం చేయడానికి కూడా ఎంతో కుట్ర జరుగుతోంది. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా భారతీయుల యొక్క ఋషుల సంతానం కాబట్టి వాళ్ళ మేధస్సు చాలా గొప్పది, వాళ్ళ ఆలోచన గొప్పది, వాళ్ళ జీవన విధానం గొప్పది. ఇప్పుడు ఆ విధంగా కుట్రకు బలైపోతున్నాం అన్న సంగతి పిల్లలకి తెలియడం లేదండి, పిల్లలకి తెలియడం లేదు. అంటే రూట్స్ తో సహా కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేస్తున్నారు. అన్ని మన సంప్రదాయాలను పూర్తిగా పక్కకు నెట్టింపు చేసేసారు. నువ్వు బొట్టొద్దు, గాజులొద్దు, పోగులొద్దు, ఇవన్నీ ఏమిటి? దీని వెనక మన పూర్వీకులు ఊరికే పెట్టలేదు, ఒక శాస్త్రీయతను జోడించి మన ఆరోగ్యం కోసం పెట్టారు కదా. అవి మనం వద్దనుకున్నప్పుడు ఏమవుతుంది? మనమేగా నాశనం అయిపోతున్నాం. రూట్స్ తో సహా డ్యామేజ్. ఇప్పుడు ఒకటండి, సృష్టిలో దేనిని వద్దని అని చెప్పలా, సృష్టి అన్ని ఇచ్చింది, హద్దులు పెట్టింది. ఆ హద్దులు మీరినప్పుడు ఏమవుతుంది? అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణుడు అనేది కాలానికి స్వరూపం. ఆ కాల స్వరూపం లక్ష్మణుడు ఒక గీటు గీస్తాడు అనుకుందాం. ఎందుకు గీసాడు? ఇది దాటొద్దు, ప్రమాదం అని చెప్పాడు. అంటే కాలం నీకు ప్రమాదాన్ని సూచించింది. ప్రమాదిస్తే దాన్ని లెక్కలు చేయకుండా పాప ఆ పరిస్థితులను బట్టి దాటి వెళ్ళిపోయింది. సంస్కృతి అనే సీత ఈ కాలం చేసిన హెచ్చరికని దాటి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏం జరిగింది? ప్రమాదం జరిగింది. అప్పుడు ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని కలపడానికి వివేకం అనే ఆంజనేయుడు వచ్చి కలపాల్సి వచ్చింది. ఇవాళ మనం వహించవలసిన పాత్ర ఆంజనేయుడు పాత్ర వహించాలి. అమ్మ, దీనికి ఒక ప్రశ్న అడుగుతాను. ఇవాళ పెళ్లి కావాలనుకుంటున్న ప్రతి అబ్బాయి అయితే అమ్మాయి అయితే, ఈ అబ్బాయి అమ్మాయి కన్నా ముందు తల్లిదండ్రులు రాముడు లాంటి అల్లుడు రావాలి, సీత లాంటి కోడలు రావాలి అనుకుంటారు. అసలు ఇది ఎంతవరకు మనకి ఆ ఫోటో పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ తర్వాత పెళ్ళి అయిపోయాక లేదు నాకు రావణాసుడు వచ్చాడు ఈయన, ఆవిడ ఇంకో రాక్షసు వచ్చిందని ఈయన, ఇది ఒక పెద్ద గొడవ, యుద్ధ వాతావరణం వైపు వెళ్ళిపోవడం. అసలు ఈ రాముడు సీత కాపురం ఎలా జరిగింది, కాపురం ఎలా వెళ్ళింది, కాపురంలో ఎలా ఉండాలనేది మాత్రం ఎవరు చెప్పరు. వివాహం చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది, ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఆ కష్టాలను ఎలా అధిగమించాలో కూడా ప్రాక్టికల్గా చెప్పడానికి ఆ రెండు పాత్రలు భూమి మీదకి దిగి వచ్చి మనకి ఒక నేర్పించి వెళ్ళింది. ఆ నేర్పించి వెళ్ళినందుకు గాను వివాహం చేసుకున్న పెళ్లి మండపం మీద ఆ సీతారాముల ఫోటో పెట్టుకుని మనం వివాహం చేసుకుంటున్నాం. మా నాన్నగారు నాకు పెళ్ళి అత్తగారింటికి పంపించేటప్పుడు, నువ్వు సుఖంగా ఉన్నప్పుడే నాకు ఉత్తరం రాయమ్మా, నీకు దుఃఖం కలిగితే ఇదిగో రామాయణం నీ చేతిలో పెడుతున్నా, దీనిలో నీకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నా చేతికి ఇచ్చారు. అది నాకెంతో ఉపయోగపడింది జీవితంలో. ఇప్పుడు ఎందుకంటే ఒడిదుడుకులు లేని జీవితం ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉద్యోగాల్లోనే 100 ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇంకా మరి జీవితంలో కామన్ గా వస్తూనే ఉంటాయి కదా. మనకి దృక్పథం పాజిటివ్గా ఉండాలండి. అమ్మ అదే హెచ్చరిక చేసి మందలించి నీకు చెప్తోంది. అమ్మ చెప్పినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, అదే అత్తమ్మ చెప్పినప్పుడు నువ్వు దాన్ని నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నావు? దృక్పథం, మన దృష్టి మారాలి, మన చూపు మారాలి, మన ఆలోచన విధానం మారితే అందరినీ పాజిటివ్గా చూడటం కనుక కొంచెం అలవాటు చేసుకుని అవతల వ్యక్తిలో నుంచి కనుక ఆలోచించి కనుక చేసినట్టయితే అందరి జీవితాలు హ్యాపీగా ఉంటాయి కదా. అందుకని ఆ జీవించిన వాళ్ళని ఉదాహరణగా తీసుకుని ఆ గౌరీ పూజ ఎందుకు చేస్తున్నావు? ఆవిడ యొక్క ఆత్మస్థైర్యం, ఆవిడ ఆత్మ సౌందర్యాన్ని చూసింది తప్ప గౌరీదేవి భయంకరమైన రూపాన్ని, ఘోర రూపాన్ని ప్రేమించింది. మెడలో ఏమండి పాములు, జటాజూటం, ఒళ్ళంతా బూడిది, కట్టుకున్నది పులిచర్, ఇటువంటి వాడిని ప్రేమించింది అంటే ఇక్కడ ఆత్మ సౌందర్యాన్ని చూసిందా, బాహ్య సౌందర్యాన్ని చూసిందా? మంగళకరుడుని చూసింది. అది నేర్చుకోవడానికే కానీ నీకు గౌరీ పూజ చేయిస్తున్నారు. గౌరీదేవిలాగా నువ్వు ఇప్పటి నుంచే ఆత్మస్థైర్యంతో ఈ ఆత్మ సౌందర్యాన్ని చూడమ్మా అని. అక్కడే అందంగా కాదుగా. మరి ఇవాళ గౌరీ పూజ అంటే అలా కాదుగా అయింది. చక్కగా ఏదో అమ్మవారి ప్రతిమ ఒకటి బయట అమ్ముతారు, శుభ్రంగా అలంకారం చేసుకుంటారు, ఇట్లా గొడుగులు వేసుకుని వస్తారు, ఫోటో షూట్లు తీస్తారు. పెళ్లికి ముందు ఫోటో షూట్లు, పెళ్లి తర్వాత ఫోటో షూట్లు. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటే మా ఇంక చూడు అని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ ఫోటోగ్రాఫర్ను చూస్తుంది కానీ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాల్సింది భర్తని, కానీ ఫోటోగ్రాఫర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. మరి ఎలా అవుతుంది చెప్పండి. అమ్మ, ఇంకొక ప్రశ్న ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇవాళ కాపురాల్లో సర్దుబాటు
సర్దుబాటు అనే పదం చాలా దూరంగా వెళ్ళిపోయింది. అంటే నార్మల్గా అడ్జస్ట్మెంట్ అనేది కాపురాల్లో చాలా దూరంగా జరిగినటువంటి పదం. అంటే ఈ సర్దుబాటు భార్యాభర్తల మధ్యలోనే కాదు, నేను చూసిన అనుభవం ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నది ఎన్నో కేసుల్లో. అత్తమామల మధ్య సర్దుబాటు, మరిది చెల్లెల మధ్య సర్దుబాటు, ఇటువైపు ఈ అమ్మాయి వైపు వాళ్ళ కుటుంబంతో అల్లుడికి సర్దుబాటు, ఇన్ని రకాల సర్దుబాట్లు ఉంటేనే ఒక కాపురం ముందుకెళ్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఒక చిన్న కేసులో అమ్మ ఎంత దూరం వచ్చిందంటే, ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మంచి ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు. అత్తమామలు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు నాకు గుర్తుంది కరీంనగర్ అనుకుంటా, వాళ్ళు కరీంనగర్ నుంచి హైదరాబాద్ పిల్లల్ని చూసి వెళ్దామని 2 రోజులు వచ్చారు. ఈ అమ్మాయికి అనుకోకుండా కోడలికి అదే రోజు ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉండి రాత్రి 10:30 అయింది. ఈ అమ్మాయి మధ్యలో 8 అత్తగారికి ఏమో ఫోన్ చేసింది. 7:30 8 గంటలప్పుడు అత్తగారికి ఫోన్ చేసి, అత్తయ్య గారు నాకు ఆలస్యం అవుతుంది, మీరు చేసుకోలేరు, నేను మీకు ఆర్డర్ పెడతాను, ఫుడ్ ఆర్డర్ పెడతాను, లేదు అంటే ఈయన గారు నేను కలిసి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచైనా బయట కూర తీసుకొస్తాను, ఇవాళ చాలా వర్క్ ఉంది, నేను ఇవాళ చేయలేను, ఇంటికి వచ్చి నేను ఎక్కడి నుంచైనా కర్రీ పాయింట్ నుంచి ఎక్కడి నుంచో బయట నుంచి ఫుడ్ తీసుకొని వస్తామని చెప్పి. ఈ అత్తగారు లేవలేని స్థితిలో లేదమ్మా, మరీ ముసలాంగా కొత్తగా పెళ్ళైన దంపతులు అంటే వాళ్ళు అత్తగారు చేయగలిగిన స్థితిలో ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ అత్తగారు ఆ రోజు ఇంట్లో ఏమీ చేయలే. ఈ పిల్లలు వచ్చేంత వరకు వెయిట్ చేసింది ఆవిడ. వచ్చాక ఈవిడ ఒక గొడవ మొదలుపెట్టింది. ఎందుకు ఇంట్లో చేసుకోలేరా, బయట నుంచి ఎందుకు తెచ్చుకున్నారు? కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అక్కడ అమ్మాయి తప్పలేదు, అత్తగారు. ఆ అమ్మాయి అంత ఉద్యోగం హడావిడిలో ఉన్న అత్తగారు మామగారు తినాలి, టైంకి వేళపట్టిన తినాలి మెచ్చుకోవాలి. ఇప్పుడు మరి ఎవరు మారాలి? ఆ ఒక్క పూట బయట నుంచి తెచ్చుకున్నందుకు ఇబ్బందా, కర్రీ పాయింట్ నుంచి తెప్పిద్దామన్నందుకు ఈ కోడలు తప్పట్టాలా? లేకపోతే నువ్వు లేచి కొద్దో గొప్ప పిల్లగాడికి కూడా ఆ రోజు చేయగలిగిన స్థితిలోనే ఉంటే ఇంట్లో చేయమని కూడా అడగల, అమ్మాయి పాపం చేయమని కూడా అడగల, నిజంగా నేను తెచ్చి పెడతానంది. చాలా పెద్దదయ్యిందమ్మా గొడవ కూడా అది. ఈ అమ్మాయి ఆ పిల్లలిద్దరు విడిపోవడానికి కారణమైంది అత్తగారు. ఈ చిన్న విషయానికి మీ అమ్మాయికి సంస్కారం లేదు, ఎప్పుడు ఇలానే చేస్తుందని ఆ పిల్లవాళ్ళ తల్లితో ఫోన్ చేసి డిస్కస్ చేయడం. అంటే ఇవాళ సమాజం మారుతున్నప్పుడు మరి పెద్దవాళ్ళు కూడా మారాల్సిన అవసరం 100% అండి. నేను చెప్తున్నాగా మీకు, నేను ఇప్పుడు చెప్తున్నది మొదటి నుంచి పెద్దవాళ్ళు కూడా మారాలి, దృష్టి మారాలి, చూపు మారాలి, అన్ని విధాలుగా అనేక రంగాల్లో కూడా. కాలం ఇప్పుడు పిల్లల యొక్క ఆలోచనలు కూడా అన్ని చెడ్డగా ఏం లేవండి, వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా ఉన్నాయి. అసలు ఎప్పుడన్నా మనం పిల్లలతో కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏ తీరులో ఆలోచిస్తున్నారు అనేటటువంటిది మనం ఎప్పుడైనా అసలు గమనిస్తున్నాము? కొన్ని పిల్లలు, నేను పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కోణంలో వాళ్ళు మాట్లాడుతుంటే ఊరు వెళ్ళి దుంపది ఇలా కూడా ఆలోచిస్తున్నారు మన పిల్లలు, శభాష్ అనిపిస్తుంది నాకు. వాళ్ళలో ఇవాళ మీరు చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు చాలామందిని నేను చూస్తున్నాను. సండే సాటర్డే వచ్చిందంటే వాళ్ళు చాలామంది అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు సంపాదించిన డబ్బులో కొంత మేరకు వాళ్ళకి పట్టుకెళ్ళి పెన్సిల్స్ కొనిచ్చి, పుస్తకాలు కొనిచ్చి, అందరూ పిల్లల్ని స్పాన్సర్ చేసుకుని చదివిస్తున్న పిల్లల్ని మనం చూడలేదా? పుట్టినరోజు వస్తే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకునే. అందుకని మొత్తం అట్లా కంప్లీట్గా యువతనే మనం దోషులను చేసి మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకటి మధు గారు, సమాజాన్ని నేను ఆ కిటికీలో నుంచి కొళ్ళగంపలో కనుక కోడి చూసినట్టుగా ఆ కిటికీలో నుంచి కనుక చూస్తే నాకు అంతవరకే కనిపిస్తుంది. డోర్ తీసుకుని బయటకు వెళ్తే ఇంకా కనిపిస్తుంది. ఇంకా లోపలికి సమాజంలోకి వెళితే మనకి సమాజంలో జరుగుతున్నాయి ఇంకా తెలుస్తాయి. నిరంతరము సమాజంలో నేను పర్యటిస్తున్నాను కాబట్టి నేను చాలా చూస్తున్నాను. మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. పిల్లలు పూర్తిగా అందరూ చెడిపోయారు నేను అనడం. జరుగుతున్న నేపథ్యం ఏమిటంటే, ఒక విషయం ఎక్కడైనా జరిగిందంటే దాన్ని పదే పదే అదే విషయాన్ని టీవీల్లో మార్మోగిస్తూ ఉండడం వల్ల సైకలాజికల్గా ఇంకొకరికి ఎక్కించి ఎలా చేయాలో నేర్పించి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన దాని వలన జరుగుతోంది తప్ప చెడునే చూపిస్తున్నారు. కానీ జరుగుతూ ఉన్న మంచిని ఎవరైనా ప్రసారం చేస్తున్నారా? ఎంతమంది ఉన్నారండి సమాజంలో మంచి పనులు చేస్తున్న వాళ్ళు, వాళ్ళని ఎప్పుడైనా సామాన్యుల్లో చూపిస్తున్నారా? దానివలన మన సమాజం మొత్తం చెడిపోయిందనే నైరాశ్యంలో మనం బ్రతుకుతున్నాం. ఇవాళ పిల్లలు నిలబడి ఉన్నారండి, మన దగ్గర కొంతమంది కుర్రాళ్ళు నా దగ్గరే నిలబడి ఉన్నారు. అమ్మమ్మ మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు చెప్పిన దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు ఒక పని అప్పగించండి, మేము చేస్తామని నిలబడి అంటున్నారు. వాళ్ళని ఎవరు ఛానలైజ్ చేయాలి? ఎవరు మార్గదర్శకులు? ఆ గురుత్వం ఎవరు వహించాలి? ఇంటిలో గురుత్వం వహించే వాళ్ళు పెద్దలు లేరు. గురుత్వం వహించవలసిన ఆచార్యులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్యాకల్టీస్గా మారిపోయారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు మ్యాములుగా మారిపోయారు, మమ్మీలుగా మారిపోయారు.
అందరినీ కూడా ఒక బ్రెయిన్ ఒక రకమైనటువంటి ట్రైన్ చేసే విధానమే కనిపిస్తోంది తప్ప సిద్ధంగా ఉన్నటువంటి వాడికి కానీ అమ్మాయికి కానీ చెప్పగలిగిన స్థితిలో పెద్దలు ఎంతమంది ఉన్నారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలండి? కుళ్ళు రాజకీయాలు నేర్చుకోవాలా, దెబ్బలాటలు నేర్చుకోవాలా, తగవలాటలు నేర్చుకోవాలి? అసలు మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలని వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర ఏమి ఆన్సర్ ఉన్నది? అసలు ఏముంది? ఇన్స్పైరింగ్ ఎందుకు మన వాళ్ళు పిల్లలకి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్గా మారడంలో విఫలమవుతున్నారు, అతిశయోక్తి లేదు. ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, విద్యావేత్తలు విఫలమవుతున్నారు, ఇంటి పెద్దలు విఫలమవుతున్నారు. కొంచెం చదువుకున్నాడంటే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎన్ని కోట్లు సంపాదిద్దాం అనే ఆలోచనలోనే ఉంది. అనే కదా ఏమిస్తున్నారు వాళ్ళకి? ఏమిస్తున్నారండి? ఊరికి అభినయం కనిపిస్తుంది తప్ప ఎక్కడైనా అసలు నేచురాలిటీ ఎక్కడ కనిపిస్తుంది మీకు? అసలు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? ఆ పుస్తకాల్లో బట్టి కొట్టండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, వెళ్ళండి, మీరు ఉద్యోగాలు తెచ్చుకోండి, లక్షలు లక్షలు సంపాదించండి. ఇంతవరకు అంటే మెకానికల్ లైఫ్ ఒకటి అలవాటు చేశారు, యాంత్రికమైన జీవనాన్ని అలవాటు చేశారు. తల్లిదండ్రులకి కుటుంబంతో ఉండే జీవనాన్ని అలవాటు చేయాలి. తల్లిదండ్రులకి మధ్య పోటీ, ఇన్స్టిట్యూషన్ కి మధ్యన పోటీ, పిల్లలకి పోటీ పెడుతున్నారు తప్ప ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థి నలిగిపోతున్నాడు. విద్యార్థి నలగడానికి కాదు, ఉన్నది వెలగడానికి. వాడిని కరెక్ట్ గా గనక వెలిగించినట్టయితే అద్భుతాలు చేస్తాడండి. ఎన్ని ఆవిష్కరణలు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు మనం చూస్తున్నాం. అది వాడిని ఎంత మట్టుకు మనం డాలర్ల భాష నేర్పిస్తున్నాం, రూపాయి భాష నేర్పిస్తున్నాం, కుటుంబ భాష నేర్పిస్తున్నామా? పెదనాన్న అవుతాడు, నీకు బాబాయ్ డాడీ అని తిరగడం నేర్పిస్తున్నాడుగా. డాలర్లతో నేర్చుకున్న డాడీ అనే పదానికి వీడి బతుకుని అలవాటు చేస్తారు. అమ్మగా నాన్న అని పిలవరా, అమ్మ అని పిలవరా, తాతయ్య అని పిలవరా, గ్రాండ్ మా అమ్మమ్మ అని పిలవరా, నాయనమ్మ అని పిలవరా అనేది పోయింది. మరి ఏమి నేర్పించాం మనం? నమస్కారం అనే సంస్కారం నేర్పామా? పెద్దలకు నమస్కరించమని నేర్పించామా? అసలు మనం నమస్కరిస్తున్నామా ముందు? అవును. అమ్మమ్మ తాతయ్యలు వస్తే రండి కూర్చొని వీడియో గేమ్ ఆడదామని ఇన్వైట్ చేస్తున్నారు. అలా తయారు చేసాం పిల్లల్ని. నేను ఒక్కటేనండి, ఆఖరి మాట ఒక్కటేనన్నా, మన మూలాన్ని బాగు చేసుకోవాల్సిన మన అస్తిత్వం, మన డిఎన్ఏ. ఎందుకంటే మన ఋషులు తపస్సు చేసి కణంలోనూ శక్తిని నింపి వెళ్ళారు కాబట్టి ఈ దేశం ఇంకా నిలబడగలుగుతోంది. ఇదే చర్చ ఏ దేశంలో ఆచరణ కష్టంగా ఉన్నాయి అనేది మాట. ఏది ఇవన్నీ మీరు ఇప్పుడు ఏవైతే సిద్ధాంతాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇన్ని ఏర్పరిచి ఒక బందీఖానా లాంటిది చుట్టూ తయారు చేశారు. ఈ బందీఖానాలో ఉన్నవన్నీ ఇవన్నీ మేము ఆచరించాలంటే ఆచరణ కష్టం నేటి సమాజానికి. ఏం కష్టం ఏముంది ఇందులో ఆచరించేది? ఏముంది? లేవగానే బ్రతుకునిసిన సూర్యుడికి నమస్కారం చేసుకోవడానికి నీకు టైం లేదా? తల్లిదండ్రులు ఇద్దరు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారానికి కూడా ఆచరణ కష్టమేనా? నీకు లేవు, ఇంట్లో ఎదురుకుండానే ఉంటున్నారుగా. సూర్యుడు పైకి వెళ్ళగానే కనిపిస్తున్నాడుగా, చంద్రుడు ఔషధాలు ఇస్తున్నాడుగా, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి కూడా నీకు టైం లేదా? అదే కదా ఇచ్చిన సంస్కారం. దీనికి పెద్ద బందీఖానా ఏముంది? అలా కాదుగా, నేను లేవగానే ఇప్పుడు టాయిలెట్లోకి వెళ్ళాలంటే నేను ఫోన్ కూడా తీసుకొని టాయిలెట్లోకి వెళ్ళాలి. నాకు ఆ కాసేపట్లోనే వాట్సాప్లో మెసేజ్లు వస్తాయి, ఒళ్ళో కూర్చోబెట్టి అట్లా తయారైపోయారు కదా. ఎందుకలా తయారు కావాల్సిన అవసరం ఏమున్నది అంటున్నా? నువ్వు తృప్తిగా జీవించు. నువ్వు తృప్తిగా జీవించడానికి సిద్ధపడితే ఇవేమి అవతల పారే. వాళ్ళ ల్యాప్టాప్లను అవతల పారేసి కర్ణాటకలో ఒక విలేజ్కి వెళ్ళి ఉమ్మడి వ్యవసాయం చేసి పిల్లలు అద్భుతాలు చేస్తున్నారు. వాస్తవం. దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. మొన్న 1,00,000 మంది స్త్రీలు, 2-3 లక్షల మంది స్త్రీలు గరుడ ప్రసాదం కోసం ఎగబడితే వాళ్ళందరూ సంతానం ఏమి ఎందుకుంటోంది? వాళ్ళ ఎప్పుడు ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకో, రేడియేషన్ వల్ల సంతానం కలగలేని పరిస్థితులు ఇటు పురుషుడు స్త్రీ కూడా ఉన్నారు. మరి ఇవన్నీ ఏమిటి? దీని మీద కూడా అసలు చాలా మంది వచ్చారమ్మా కేసులు. మీరు చూస్తుంటారు కదా, కోడలికి సంతానం కలగట్లేదని చెప్పాను, విడాకులకు వచ్చిన వాళ్ళు, లేదా అమ్మాయికి పిల్లలు, అబ్బాయికి చేయాలంటే అబ్బాయికి లోపం ఉందిగా, అబ్బాయికి ఉంది, వాడు ల్యాప్టాప్ పెట్టుకుంటున్నాడు, వాడు జేబులో పిల్లడికి లేదు, అమ్మాయికి లేదు, ఇద్దరికి లేరు, పుట్టడం లేదు, ఇంతే మాట. దీని వల్ల కూడా కుటుంబాలు చిన్న భిన్నం. మా ఆఖరిగా ఒక మాట, ఇవాళ కొత్తగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి బాగా విపరీతంగా డెవలప్ అయిపోయింది. అంటే పెళ్ళికి ముందే పెళ్లి చేసుకోవాలనుకున్న వింతలన్నీ మా లాయర్ గారి దగ్గరికి వస్తున్నాయి, వింత కేసులన్నీ. అవునమ్మా, విచిత్ర కేసులని. పెళ్లికి ముందే పెళ్లి చేసుకోవాల్సిన పిల్లలిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎలా బ్రతకాలి అనే దాని మీద. దీనికి ఒక కొత్త పదం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. మాలాంటి వాళ్ళు బతకడానికి, కౌన్సిలర్స్ బతకడానికి ఒక కొత్త పదం, ఒక వర్క్ షాప్. ఇప్పుడు వీటి మీద వర్క్ షాప్లు కూడా రన్ అవుతున్నాయి. పెళ్ళైతే ఎలా బ్రతకాలి, సంసారం అయితే ప్రెగ్నెన్సీ కోసం ఎలాంటి యోగా చేయాలి, ఇలాంటివన్నీ వింత పోగొళ్ళు. ఇప్పుడు నేను చూడలేదు, నా పిల్లప్పుడు కానీ ఇది కానీ నేను ఇలాంటివి ఏమి చూడలేదు, మీ పెద్దవాళ్ళు మీరెవరు ఇలాంటివి ఏమి చూడలేదు. అసలు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ నిజంగా అవసరమా?
పిల్లలకి ఇవాళ నిజంగా పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలనేది వీళ్ళకి ఎలాంటి వయసులో కౌన్సిలింగ్ ఎలా అవుతుందని ఇది హృదయపరమైనటువంటి అంశం, మనసుకు పరమైనటువంటి అంశాలు. ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి లక్షణాలు అవనివ్వండి, పద్ధతులు అనివ్వండి, ఇవన్నీ నేచర్ ఇచ్చినటువంటివి ఇవన్నీ. కాబట్టి దాన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఇవాళ మొన్న జరిగిన సంఘటన గురించి అయితే మళ్ళీ ఎటో వెళ్ళిపోతాం కానీ వద్దు కానీ దాని గురించి బోధనలో మనం జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పకుండా అనవసరపు ఎత్తిపోతల పథకంగా పాఠ్యాంశాలలో చేర్చి అసలు విషయాలను పక్కకు పెట్టేశామండి. ఈవెన్ టుడే గొప్పవాళ్ళని తయారు కానివ్వకుండా ఉండడం, అవి తెలిసి కూడా ఇంకా ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ప్రభుత్వాలు, విద్యా విధానంలో మార్పు ఎందుకు తేవడం లేదంటే ఈ ప్రజలు నిర్వీర్యమైపోయి నాయకులు కాకుండా ఉండాలి. ఒక కృష్ణుడో, ఒక రాముడో, ఒక వివేకానందుడో, ఒకడెవడో పుట్టుకొస్తే మనకి ప్రమాదం. కాబట్టి ఎక్కడికక్కడ మొక్కల్ని పార్కులోకి వచ్చేసి కొట్టిపారేస్తారు. మర్రి చెట్టు కింద మొక్కల్ని పెరగనివ్వకుండా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని పెరగనివ్వకుండా ఉండడం కోసం ప్రశ్నించేవాడు ఎవరైనా ఉంటే వాడిని అక్కడికక్కడే నరికేసేసి వాడి కాళ్ళు కొట్టేసేసి ఈ విధంగా తయారు చేసేటువంటి విధానాలు అనుసరించడం వల్ల సమాజంలో గొప్పగా ఎదగవలసిన వ్యక్తులను ఎదగనివ్వకుండా చేస్తున్నటువంటి పద్ధతిని మనం అనుసరించడం వల్ల వస్తున్నటువంటి నష్టాలు, ప్రమాదాలు ఇవన్నీ ఈ కొత్త మార్గాలకి ముందుకు వెళ్ళిపోతున్నాయి. అందుకని ఎవరికి తోచిన విధంగా వెళ్ళిపోయి మనం కూర్చున్న కొమ్మను మనమే కొట్టేసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నేల విడిచి సాము చేస్తున్నాం. కాబట్టి అనుభవించాలి కదా. కాబట్టి ఇది ఉంటుందా అని మీరు అడగొచ్చు. ఉండదు. ఏదో ఒక రోజున ప్రకృతి సమాధానం చెప్తుంది. దీనికి ఆల్రెడీ స్టార్ట్ చేసింది నాకు తెలిసి, తప్పకుండా వస్తుంది. అది మళ్ళీ ఆ సర్కిల్లో నుంచి ఇక్కడికి బయటికి రావాలంటే ఈ సర్కిల్లో ఉన్నాడు అందులోకి పోవాలనుకుంటాడు. మళ్ళీ తిరిగి అందరూ కూడా బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ వెనక్కి పోదామని దారి మళ్ళీ తప్పుదారిని వచ్చాం. సాధారణ గూగుల్లో ఒక్కొక్కసారి మాకు సరిగ్గా చెప్పదు, యూటర్న్ దిగినప్పుడు ఎక్కడెక్కడికో పోతూ ఉంటాం. తప్పుదారి చెప్పిందిరా మనం వెనక్కి పోదామని మనం వెనక్కి వస్తూ ఉంటాం. అలాగే వాళ్ళ తప్పుదారిని నడిచాం, మళ్ళీ మన మార్గానికి వెళదామని వెనక్కి వచ్చే రోజు తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకున్నది లాయర్ గారిది. సంతోషం. అలా జరగాలని కోరుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అన్నాడు కదా ఆయన. సంభవామి చెప్పిన మాట. తప్పకుండా ఆ రోజు మనం చూడకపోయినా, మా జనరేషన్ మేము చూడకపోయినా భవిష్యత్తులో మీలాంటి వాళ్ళందరూ చూస్తారు. ఆ మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం. ముఖ్యంగా మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు చెప్పేవి కొన్ని మాటలు ముందు ఉంటాయి. ఫస్ట్, మేము జీవితంలో ఎప్పుడూ లాయర్ గారి దగ్గరకు రాలేదండి. ఈ ఫస్ట్ రావడమే ఈ మాటతో స్టార్ట్ అవుద్ది. మా ఇంట్లో అసలు ఇలాంటి గొడవలు ఎప్పుడూ అవ్వలేదండి. పోలీస్ స్టేషన్ మెట్లు మేము ఎప్పుడూ తొక్కలేదండి. మంచి మాట తీసుకొచ్చారు మీరు. కుటుంబ కలహాలు మా ఇళ్లలో ఎప్పుడూ లేవండి, ఇప్పుడే వచ్చాయంటారు. సరే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అని ఏదన్నా మామూలుగా మాట వ్యవహారం మొత్తం తెలుసుకోవాలిగా. మరి అడగడం మొదలు పెట్టినప్పుడు ఏం చెప్తారంటే, పలానా మ్యాట్రిమోనీలోంచి వచ్చిందండి, ఆయన సంబంధం తెచ్చారు, మొత్తం ఇవన్నీ చూసాము అని చెప్పి తర్వాత చెప్పే మాట ఏంటి తెలుసమ్మా, ఇమీడియట్గా ఇద్దరి జాతకాలు చూసాం, అద్భుతంగా ఉంది, పిల్లలు కలిస్తే బాగుంటుందని చెప్పారని చెప్తారు. ఆ జాతకాలు కరెక్ట్గా ఇచ్చారని వీళ్ళకి నమ్మకం ఏంటి? ఇప్పుడు అసలు అదే మాకు ఫస్ట్ వచ్చేది. ఇప్పుడు అది కూడా జరుగుతుంది. ఫస్ట్ ఎవరు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు కూడా ఎవరో చెప్తారు స్వాతి నక్షత్రం గొప్పదండి, లేకపోతే అనురాధ, వాళ్ళు తప్పకుండా అవే రాసుకొస్తాడు. అవును, ఆ జాతకాలు కరెక్ట్గా ఇవ్వలేదండి, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టండి, ఏదో ఒకటి విడాకులు కావాలి పిల్లలు, ఇట్లా. అసలు ఎవరు చెప్పారండి జాతకాలు? అసలు జాతకాలు కలవాలా, పెళ్లి చేయాలంటే మనసులు కలవాలా? మనసులే కలవాలి. ఇంట్యూషనల్గా సాధారణంగా చాలా సంబంధాలు వస్తాయి. ఒక ఇంటికి వెళ్తామండి, దాని ఇంట్యూషనల్, అది సైన్స్ అనమాట, మనకు చెప్పండి. ఇప్పుడు జాతకం అనేది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వినండి. నేను ఒక్కడ కొంచెం సారీ, అయ్యో పర్లేదు. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసేపు మనకి కూర్చోవాలనిపిస్తుంది. అవును అవును. కొంతమంది ఉంటే కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కొంతమంది ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది. ఇది ఇంట్యూషనల్గా మనకి అవతల వాళ్ళతో నచ్చుతుంది, ఇది సంథింగ్, అది సైన్స్, అది ఎవరో మన ఊహకు అందనటువంటిది. ఆ నచ్చినటువంటిది శుభగడియలు ఏవైతే అవి సంబంధాలు కుదరటం. ఇది మనకు అనాది నుంచి సంబంధాలు అనేటటువంటివి చాలా వరకు అలాగే కుదిరేవి. ఎవరో జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎక్కడో బ్రాహ్మణ కుటుంబాల్లో జరిగేవి తప్ప మామూలుగా ఇతరత్ర వేరే కుటుంబాలు ఎవరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయడం అనేది మేము ఎరగం. మాకెవరికి జాతకాలు చూసి చేయలే.
అయ్యో అందాకెందుకు మా తాతగారిని నాయనమ్మ గారిని మేము ఉత్తగా అడిగితే తాత ఎప్పుడు పుట్టావు నాయనమ్మ ఎప్పుడు పుట్టావు అంటే అది కూడా అప్పుడు ఆ పొద్దున ఆ పండగ వెళ్ళింది చూసావా, ఆ పండగ వెళ్ళిన తర్వాత 10 రోజులకి ఏమో పుట్టాను ఇలా చెప్పేవాళ్ళు తప్ప ఒక డే టు టైం వాళ్ళు నోట్ చేసుకున్నారు. కుదిరినప్పుడు కూడా అవును అప్పుడు చిన్న చిన్న కుటుంబాలు ఇంత ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు అంతా దగ్గర ఉండేవారు గ్రామాల్లో, కానీ గ్రామం టు గ్రామం అందుకని 10 మందికి తెలిసిన వాళ్ళే ఉండేవారు. ఆ 7 తరాల నుంచి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీన్స్ ఎటువంటివి ఇవన్నీ కూడా జెనెటిక్ గా ఇవన్నీ తెలిసేవి. ఇప్పుడు ఎంక్వైరీస్ మొదలెట్టారు. ఎంక్వైరీ చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడు, ఏమండి ఈ మధ్యన మేము అసలు బంధువుల రిఫరెన్స్లు ఎవరికి ఇవ్వడం లేదండి అని. ఎందుకు అన్న, బంధువులే చెడగొడుతున్నారండి పెళ్ళిళ్ళు, అందుకని ఫ్రెండ్స్ తీస్తున్నామండి. ఒక మాట నేనన్నా, మీరు కూడా ఎవరికైనా అయ్యా ఎవరిది ఎవరు గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితులు వచ్చాయి సమాజంలో. మన పిల్లలే బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులే గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మన దగ్గర నటిస్తారేమో, ఏమో చెప్పలేం కదా, గొప్పగా ఉన్నారని మన పిల్లలు మన దగ్గర నటించవచ్చు, బయటికి వెళ్ళి ఇంకో రకంగా ప్రవర్తించవచ్చు. పక్క కుటుంబాల గురించి మనం ఎలా గ్యారంటీ ఇస్తాం, ఇవ్వలేం కదా. ఈ రకంగా వివాహ వ్యవస్థలో కొత్త పోకడలు వచ్చేసాయండి. గ్లోబలైజేషన్ అయిపోయింది, ఖండాంతరాలు దాటిపోయి వివాహాలు అవుతున్నాయి, అన్య కులాల వాళ్ళు కూడా చేసేసుకుంటున్నారు, కులాంతర వివాహాలు కూడా ఎక్కువగా జరిగిపోతున్నాయి. మరి అలాంటప్పుడు మనం ఎలా చెప్తాం, మార్పులు ఆ విధంగా అన్నింట్లోనూ చోటు చేసుకున్నాయండి. ఇప్పుడు జాతకాల విషయం మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా, సీతాదేవికి రామాయణంలో ఒక సంఘటన చూశాను నేను. అదేంట అమ్మ మీకు ఈ విధమైనటువంటి రామచంద్రుడితో వివాహం కనుక జరిగితే మీకు అరణ్యవాసం అనేటటువంటి ఉన్నది, ఇందులో కష్టాలు కనిపిస్తున్నాయి అని అంటే సేమ్ ఇద్దరు ఒకే ఆన్సర్ చెప్పారు. మా దీంట్లో కనుక కష్టాలు పడవలసినటువంటి ఇది ఉన్నది అంటే తప్పకుండా మేము అనుభవించి తీరవలసిందే కాబట్టి చేసుకుని తీరవలసిందే అనింది ఆవిడ. ప్రతి మనిషి జీవితము బంగారు పాన్పు ఉంటుందా, ఉండదు కదా. లేకుండా ఎలా ఉంటే నువ్వు ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేసిన కర్మ మనం అనుభవించాలి, ఎలా ఉంటుంది. కాబట్టి జాతకం ప్రకారం చేస్తే వీళ్ళిద్దరూ సుఖంగా ఉంటారనే గ్యారంటీ ఎప్పుడు ఉండదండి. ఈ మధ్యన ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చింది పెళ్లి చేసుకోవడానికి, 32 సంవత్సరాలట, ఒక ముస్లిం కుర్రాడిని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. ఏమిటమ్మా ఇలా చేస్తున్నావు ఏంటని నన్ను అడిగితే, అంటే ఎందుకు ఇట్లా నీకు కుదిరింది మీ ఇద్దరికంటే, ఏం చెప్పమంటారు అమ్మగారు, మా నాన్నకి జాతకాలు పిచ్చి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు, అందుకని తను చేసేసుకుని వచ్చేసానని అమ్మాయి చూస్ చేసేసుకుంది. మరి ఆ పరిస్థితులు ఎందుకు తేవాలి మనం? పెద్దలు కూడా ఆలోచించాలండి ఇలాంటి విషయాలు. ఈ పిచ్చిలో పడిపోయి ఈ మధ్యన అందరికి అంటుకుంటోంది. ఎక్కడండి జాతకాలు చూడకుండా చేసినవి నిలబడ్డాయి, చూసి చేసినవి కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. వాళ్ళకి తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వచ్చు, అసలు అది కరెక్ట్ కాకపోవచ్చు, ఏది కరెక్ట్ అంత బాగా చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలిగా. ఈ మధ్యన ఎన్నికలప్పుడు కూడా చెప్తున్నారు అవన్నీ ఫెయిల్ అవ్వడంలా. ఇవన్నీ కమర్షియల్ ఆస్ట్రాలజీస్ పెరిగాక జనం ఈ రకమైనటువంటి పిచ్చిలో పడుకోకుండా వాస్తవాలను సరిగ్గా గ్రహించుకుని జాగ్రత్త పడాల్సినటువంటి. ఇంకోటి చెప్పనమ్మా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది కూడా వాళ్ళ అమ్మాయిని పెద్దగా చదివించిన తర్వాత అంతగా పెద్దగా చదువుకున్న అబ్బాయి కావాలని ఇట్లా అనేక రకాలండి. ఇది వరకు స్టేటస్లు, నార్మల్ డెలివరీలు ఆటోమేటిక్గా అయిపోయాయి, ఆడవాళ్ళకి డెలివరీ అయిపోయేది, చక్కగా పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అని చెప్పి ముహూర్తం పెట్టుకొని ముహూర్తానికి ఆపరేషన్ చేసి పిల్లగాడి ఈ టైంకి పెట్టాలని, జాతకం బాగుంటుంది అని అంత స్థితిలోకి దిగజారిపోయాం ఇవాళ మనం. ఈ వ్యవస్థ మారాలి. అసలు జాతకం అనేది వాడు పుట్టినప్పుడు రాస్తాడా, కన్సీవ్ అయినప్పుడు రాస్తాడా? అవును, కన్సీవ్ అయినప్పుడు పరమాత్మ ఎప్పుడు కన్సీవ్ అయింది వీళ్ళకి తెలుసా? అవును, బయటికి ఎప్పుడు వస్తాడనేదే కదా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. వీళ్ళు తీసుకునేది అది అసలు శుక్రశోణితాలు కలిసినప్పుడుదే కదా మరి, కన్సీవ్ అయినప్పుడుదే కదా మరి చూడాలి. ఎలా చూస్తారు అది ఎవరు చెప్తారు? పరమాత్ముడికి, మన పుట్టుక పరమాత్ముడికి ఇదండి నేను చెప్తున్నా కదా మనస్సులు. నేను చెప్పాను కదా వివాహం అని చెప్పాడు అరవింద్ ఘోష్, ఎంత చక్కని మాట అన్నాడంటే, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ లింక్, హైలీ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. సూపర్. హైలీ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ అన్నాడు. సూపర్. అంటే మన భారతీయ వ్యవస్థలో వివాహం అనేది శారీరకమైనది కాదు, మనసుగతమైనది, ఆత్మగతమైనది, అర్ధనారీశ్వర స్థాయికి వెళ్ళదగినటువంటిది. అది కదా మన భారతీయ వివాహ వ్యవస్థ. దాని నుండి ఋషుల యొక్క సంతానం కాబట్టి అటువంటి మేధస్సు కలిగిన సంతానాన్ని పొందగలిగాం. వాళ్ళ మేధస్సునే దెబ్బతీయాలని అనుకుంటున్నారు, ప్రమాదం జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్తమ్మా అని
పెద్దలు చెప్పి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం పెద్దలు. మాకు టైం లేదు, మాకు టైం లేదు, ఎవరికి వాడే బిజీ, ఎవరికి వాడే బిజీ. అవును, ఎవరు చెప్తారు ఇంకా వాళ్ళకి? కానీ ప్రతి విషయాన్ని ఇవాళ కుటుంబాల్లో అర్థం చేసుకుంటూ మంచిగా మెదులుతూ మనస్పర్ధలు లేకుండా చక్కగా కాపురం చేసి అన్యోన్య దాంపత్యం అందరూ చేయాలని కోరుకుంటున్నాం. అంతేనండి. చాలా సంతోషం. ఇవాళ చాలా ముఖ్యమైన విషయాలు అందరికీ చెప్పారు. చాలా సంతోషం. మంచిదండి.